నిర్గమకాండం 25వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుగా విందాం. 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. 10 దినాలుగా ఉపవాసాల్లో ఉన్నారు కనుక శక్తి తగ్గినట్టుంది. కొంచెం ఓపిక చేసుకొని స్తోత్రం చెప్తారా? ఎక్కడో మహిమ కలిగిన పరలోకపు దేవాలయములో బయలుదేరిన దేవుని నది ఈ భూమి యొక్క ఉన్నత స్థలములను, పర్వతములను, సమతలమైన భూమి గల ప్రాంతములను వదిలిపెట్టి, సస్యశ్యామల భూములను వదిలిపెట్టి, ఖరీదైన చెట్ల తోటలను వదిలిపెట్టి ఎక్కడో లోయలో, అది కూడా ఎవడికి ఇష్టము లేని, ఎవడు కోరుకొనని తుమ్మ చెట్లను ప్రేమించి ఆ నది వచ్చిందని, ఆ నది వలనే చెట్లు అంతగా బలపడ్డాయని, ఆ నది వలనే అంత ఏపుగా ఎదిగాయని, చివరికి దేవుని ఆలయములో ప్రతి ఉపకరణము కూడా తుమ్మకర్రతోనూ చేయబడగా, లోయలో పుట్టినటువంటి తుమ్మ చెట్లు మహిమ కలిగిన దేవుని ఆలయములో ఉపకరణములుగా మారిపోయాయని, నిత్యము దేవుని మహిమలో నివసించే స్థాయికి వచ్చేసాయని దేవుని వాక్యాన్ని మనం ఈ ఉదయకాలపు కొడికిలో ధ్యానం చేశాం. నా వైపు చూస్తూ మంచిగా వినండి బిడ్డలారా. పెద్ద పెద్ద తుమ్మ చెట్లు మొదల కంటే నరికారు, కావలసిన సైజులకు ముక్కలు నరికారు, బెరడు చెక్కారు, సన్నటి చెక్కలు కోసారు, కోళ్ళు కాళ్ళు వేరు చేసుకున్నారు, బ్రహ్మాండమైనటువంటి ఉపకరణములు తయారు చేశారు. ఇక సన్న చిన్న కెరలన్నీ ఒక పక్కన తుక్కుగా చెత్తగా పడవేస్తారు. ఈ రోజు కాకపోతే రేపైనా అగ్ని చేత కాలబెడతారు. ఎందుకంటే ఆ సన్న చిన్న కర్రలను ఏదైనా పనికి ఎవడు వాడుకోడు. కనీసం వంటకు ఉపయోగించడానికి కూడా ఆ భయంకరమైన ముళ్ళను బట్టి ఎవ్వడు ధైర్యం చేయడు. ఇక అగ్ని చేత కాల్చబడుటకు తప్ప మరి దేనికి పనికిరాని ఆ తుమ్మకర్రల్లో ఇలాంటి సంభాషణ జరుగుతోందిట. ఏమని? చెట్లన్నీ మాట్లాడుకుంటాయి. న్యాయాధిపతులు 9లో ఉంది, మీకు తెలుసో లేదు. మనము కూడా అదే లోయలో పుట్టినాం, మనల్ని కూడా ఆ నది దర్శించింది. మనము కూడా ఆ దేవుని గుడారము కొరకే నరకబడ్డాం. మనము కూడా లోయలో నుంచి ఉన్నత స్థలములకు తీసుకుని రాబడ్డాం. కానీ మనము అంత లావుగా ఎదగనందున, అంత బలమైనవి కానందున, అంత సైజు చెక్కలు కోళ్ళు కాళ్ళు తెగనందున, సన్నగా పీలగా బక్కగా మిగిలిన చిన్న కెరలు గనుక అగ్ని చేత కాల్చబడటానికి పక్కన భారమైపడ్డాం. మనము కూడా అంత బలమైన వారమై ఉంటే మనం కూడా ఏదో ఒక చోట ఉపకరణముగా దేవుని ఆలయములో ఉండేవాళ్ళం కదా. మనము తుమ్మ చెట్టే, మనము కూడా దేవుని నది చేత తాకబడి బలపరచబడ్డ వాళ్ళమే. కానీ అంత స్థాయిలో అయితే లేవన్నది నిజం. అంత బలమున మనకి ఇంకా రాలేదు, అంతగా ఎదగలేదు, అంతగా బలపడలేదు. కాబట్టి దేవుని మందిరములో పరిచర్యకు ఉపకరణానికి మనం పనికి రాకుండా పోయాం. అదృష్టం ఉండాలి, కృప ఉండాలి, మన బతికింతే. ఈ పూట మరుపూట మనల్ని అగ్ని చేత కాలబెడతారు అని పక్కన తుక్కులో చెత్తగా కుప్పగా వేయబడిన సన్న చిన్న కర్రలన్నీ కూడా మాట్లాడుకుంటూ బాధపడుతున్నాయిట. ఇంతలో దేవుని స్వరం మోషే దగ్గరికి వచ్చింది. మళ్ళీ మోషే, yes my lord, what shall I do for you? ఏం చేయమంటావు ప్రభు అంటే, అగ్ని చేత కాల్చి బూడిదిగా మార్చడానికి నువ్వు పక్కన పారేసినటువంటి ఆ చెత్త కుప్పలో నుండి, ఆ సన్న చిన్న కర్రల్లో నుండి సన్న సన్న కర్రలు కొన్ని తీసుకురాపో అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ప్రభువా?
అవి దేనికి పనికి వస్తాయి నాయన? వాటి వల్ల ఉపకారం ఏముంటుందయ్యా? ఆ కర్రలు సన్నయ్యే కానీ నాయనా, వాటికి కూడా కఠినమైన పదునైన ముళ్ళు ఉంటాయి. పోయి ఆటతో ఎందుకు వచ్చింది బాబు? అవి దేనికి ఎక్కడికి వస్తాయి నాయన అని మోషే కంగారు పడుతుంటే ప్రభు అన్నాడు, లేదు నాన్న, అందులో ఓ మోస్తరు సన్నగా ఓ మాదిరిగా ఉన్న కర్రలు తీసుకొచ్చి అన్నాడు. ఎందుకు ప్రభు అంటే, ఈ మహిమ కలిగిన మందసాన్ని, నిత్యము నా సన్నిధిలో ధూపం వేస్తున్న ధూపవేదికని, సముఖపు రొట్టెల బల్లని, బలిపీఠాన్ని ఒక స్థలము నుండి వేరొక స్థలానికి తీసుకెళ్ళడానికి మోత కర్రలు నాకు కావాలి. ఈ చిన్న చిన్న కర్రల్లో నుంచి అలాంటి మోత కర్రలు తయారు చేయాలి అంటే, మోషే వంటి మహా గొప్ప నాయకులు, బెసలేలు వంటి ప్రజ్ఞా వివేకముల ఆత్మ కలిగినటువంటి నిపుణత గల పనివారు ఒక్కసారిగా, నా మాట నమ్మండి బిడ్డలారా, చెత్త, తుక్కు, పెంట కుప్ప, అగ్ని చేత కాల్చబడవలసిన సరుకు అనే చెత్త వద్దకు పరిగెడతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలు పెద్దలందరూ ఆశ్చర్యపోతుండగా, ఏంటి పెద్ద పెద్ద దైవజనులందరూ తుక్కు వైపు వెళ్తున్నారు, చెత్త వైపు వెళ్తున్నారు, ముళ్ళు గుచ్చుకుంటే నాన్న ఎందుకు వచ్చిన సావు నీకు అంటా ఉంటే, నువ్వు మాట్లాడమాకు, దేవుడు ఆజ్ఞాపించాడు మాకు, దేవుడు బయలుపరిచాడు మాకు, మేము వెళ్ళాల్సిందే అని బయలుదేరుతున్నారు. అందరూ పరిగెత్తి ఆ చెత్తలో నుంచి, తగలబెట్టవలసిన తుక్కులో నుంచి కొన్ని కర్రలు ఎంపిక చేస్తుంటే, ఏం కరువు వచ్చింది, మీరు కోరుకుంటే ఏ క్లాస్ అని మెటీరియల్ తెచ్చి పెడదాం, ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ పట్టుకొచ్చి పెడదాం, అసలు ఇంకేమన్నా మాట్లాడదు, అంతకైనా కాస్ట్లీ తగిలిద్దాం, నువ్వు పోయి తుక్కులో ఏరుకుంటున్నావేంటి? ప్రభు అంటున్నాడు, ఏది నా నది చేత బలపరచబడిందో, ఏది నా ఏర్పాటులో లోయలో నుంచి బయటికి వచ్చిందో, అది బలహీనంగా ఉన్నంత మాత్రాన, ఇంకా ఆ స్థాయికి రానంత మాత్రాన అది విడిచిపెట్టబడడానికి వీల్లేదు. నేను దాన్ని కూడా కనికరించి వాడుకోబోతున్నాను అన్నాడు. నమ్మితే దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ చప్పట్లు కొట్టండి. నోరు మూసుకొని చప్పట్లు కొట్టడం మానే. మధ్యాహ్నం చెప్పా, స్తోత్రాలు చెప్తా కొట్టండి, స్తుతి స్తోత్రం చెబుతూ చప్పట్లు కొట్టు, గట్టిగా 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 గట్టిగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని దృష్టి ఘనమైన వారి మీద ఉందా? దేవుని దృష్టి శ్రేష్టమైన వారి మీద ఉందా? దేవుని దృష్టి బలమైన వారి మీద ఉందా అని అడిగితే, చెప్పడానికి అంత బాగులేదు, వినడానికి అంత సౌకర్యంగా లేదు, రాసుకునే అంత అందమైంది కూడా కాదని, దేవుని దృష్టి చెత్త, తగలబెట్టబడవలసిన తుక్కు మీద పడిందంట. అందులో ఏముంటుంది ప్రభు అంటే, నాకు కావలసిన ఉందిలే, నువ్వు ఊరుకోమన్నాడు. ఈ రోజున నేను ఎంపిక చేయబడలేదు, నేను పిలువబడలేదు, నాకంత భాగ్యం లేదు, నాకంత స్థాయి లేదు. నిజమేలే, నేనంత బలంగా లేనుగా, నేనన్ని వరాలు పొందలేదుగా, నాకంత స్థాయి లేదుగా. సరే దేవుని చిత్తం, నా బతుకి ఇంతవరకే ఉందేమో అని సరిపెట్టుకున్న సన్న సన్న కర్రలు, చిన్న చిన్న కర్రలు, తగలబెట్టబడవలసిన తుక్కులో పడిపోయిన కర్రలు, ఊరి బయట కోల్చబడిన కర్రలు కూడా ఒక అద్భుతమైనటువంటి దేవుని దర్శన సమయం ఏర్పాటు చేయబడిందంట. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సియోనును దర్శించుటకు నిర్ణయ కాలము వచ్చాను. గట్టిగా ఆమేన్ అని చెప్తారా? హల్లెలూయా. ఒక 15 సంవత్సరాల క్రితం ఒక రోజు దేవుడు ఆ మాటతో నాతో మాట్లాడితే, ఒక రాత్రంతా ప్రార్థనలో పడ్డాను, ప్రభువా అయితే మా దేశాన్ని దర్శించడానికి నిర్ణయ కాలం ఎప్పుడు ప్రభువా? మా దేశాన్ని ఎప్పుడు దర్శిస్తావు? మా రాష్ట్రాన్ని ఎప్పుడు దర్శిస్తావు? మా జిల్లాని ఎప్పుడు దర్శిస్తావు? మా ప్రాంతాన్ని ఎప్పుడు దర్శిస్తావు? మా సంఘాన్ని ఎప్పుడు దర్శిస్తావు? మాకు ఒక నిర్ణయ కాలం ఏర్పాటు చేస్తావని వాక్యం చెబుతుంది. అది ఇప్పుడైతే బాగుండను కదా, బెత్లెహేమును దర్శించావు కదా, ఒక దర్శన కాలమును ఏర్పాటు చేసావు కదా. కపెర్నహూములోని ప్రజలు దేవుడు మనలను దర్శించినాడని నాయన గ్రామాలు చెప్పుకున్నవి కదా. అదే మాట మా ఊరికి రావాలి, అదే మాట మా దేశానికి రావాలి. దేవుడు తన దర్శనమును మా ప్రాంతమునకు అనుగ్రహించాడని కొట్టివేయబడిన, నరికివేయబడిన, చెత్త కుప్పలో విసిరివేయబడిన సన్న కర్రలు కూడా ఆనందముతో దేవుని సన్నిధిని నాట్యమాడి ఆరాధించేలాగా మా ప్రాంతములకు ఒక దర్శన కాలమును ఏర్పాటు చేయి. స్తుతించండి 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 ప్రియులారా. మౌనంగా ఉండే వాళ్ళు కృప పొందినట్టుగా ఎక్కడ బైబిల్లో కనపడలేదు.
నిశ్శబ్దమైపోయిన వారు ఆశీర్వాదాలు పొందినట్టుగా ఎక్కడ కనపడలేదు. స్తుతించుచుండగా కృప పొందుతారు, పాడుతూ ఉండగా కృప పొందుతారు, ప్రార్థిస్తూ ఉండగా కృప పొందుతారు. గట్టిగా 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 దేవుని కనపరచండి. వారు పాడుతూ స్తుతిస్తూ ఉండగా యెహోవా మాటుగాండ్రను పెట్టెను, వారందరూ ఓడిపోయారు, వీరికి జయం వచ్చింది. అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుతూ ప్రార్థన చేయుచుండగా మకా భూకంపం వచ్చింది. ఆయన ప్రార్థన చేయుచుండగా ముఖరూపం మారిపోయింది. వారు ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. నువ్వు ఎన్నన్నా చదువుకో బైబిల్లో, ప్రార్థన చేయుచుండగా, స్తుతి చేయుచుండగా, పాడుతూ ఉండగా మహా గొప్ప అద్భుతాలన్నీ జరిగాయి తప్ప ఎవరు మౌనంగా ఉండ ఏం జరిగింది నాయన? నువ్వేమంటావంటే నీకేం తెలిసా, నువ్వు ఈ పూట వచ్చావు, మరుపూట వెళ్ళిపోతావు, మేము 10 రోజుల నుంచి పడి ఉన్నాం ఏడా. ఫస్ట్ రోజున బాగా నడిచాము, 2 రోజులు తగ్గింది, వాళ్ళకి పోయింది, ఇక మా పేనం దీబాకు, మీ ఇష్టమే. బలవంతం ఏముంది? మౌనంగా బోల్డ్ జనం ఉన్నారు, వాళ్ళు అట్టగే తెచ్చారు. కానీ రోడ్డు పక్కన కూర్చొని దావీదు కుమారుడని ఆపినా ఆగకుండా కేకలేసిన గుడ్డోళ్ళు మాత్రం అద్భుతమైన కార్యాన్ని పొందుకున్నారు. ఇక మౌనంగా ఉంటావా, నోరు తెరిచి మాట్లాడతావా, నీ ఇష్టం అది. ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు, ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతాడేమో. యేసు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళనయ్యున్నట్టు కనబడగా వారు ఆయన్ని బలవంత పెట్టినందున వారితో ఉండుటకు లోపలికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసును ఆపే కేక, యేసును నిలబెట్టే కేక, యేసును తమ వైపు దృష్టి తిప్పే కేక, యేసు తమతో మాట్లాడాల చేసేలా కేక, యేసు వారితో ఉండుటకు లోపలికి వెళ్ళగలిగేదే ఉంది. ఒంట్లో ఓపిక లేకపోయినా, శక్తి లేకపోయినా, గత 30 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా అరుతూనే ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. చాలాసార్లు ఆయా ప్రాంతాల్లో ఇప్పుడంటే మంచి మంచి జనరేటర్లు అన్నీ వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఏదో ఆపద మొక్కులకు అనామకాన్ని జనరేటర్ ఉండేది. కానీ మీటింగులో కరెంటు పోతే డ్రమ్ము, పెట్రోమాక్స్ లైటే దిక్కు, పుట్టిదే జనరేటర్ పేరు తప్ప. నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు పెద్ద దైవజనులతో ఎక్కడికైనా పరిచర్యకి పోతే వాళ్ళకి పరిచర్య చేయడానికి, వాళ్ళ బ్యాగ్ తీసుకెళ్ళడానికి, వారికి ఏమన్నా వ్యక్తిగత పరిచర్యలు చేయడానికి మేము పరిగెత్తేవాళ్ళం. ఇట్లాగే వాక్యం చెప్తుంటే ఎక్కడో దిక్కున మోకరించి బైబిల్ చదవటం, ఇది మా యొక్క పరిచర్య. అయ్యకి ఏమన్నా కావాలంటే చూడటం, ఇట్లా చేసేవాళ్ళం. మంచి ఉజ్జీవంగా అయ్యగారు ప్రసంగం చేస్తున్నప్పుడు కరెంటు పోయింది అనుకో, వెంటనే అయ్యగారికి వచ్చేది, పాట పాడరా అనేవారు. కరెంటు ఉంటే అయ్యి మాట్లాడాలి, కరెంటు పోతే జఫన్య లేవాలి, లేచి రక్తం చేయ. నా పేరే కరెంట్ లేనప్పుడు అరిసేవాడని. ఇక దేవుని స్థుతించడం, స్తోత్రం చెల్లించడం, వాళ్ళు ఏదో ఒకటి కంట తగ్గ పుస్తకం చూడకుండా, పుస్తకం చూస్తే ఈ బగులుద్ది మళ్ళీ, పాడరా పుస్తకం లేకపోతే పాట రాదా అంట. హల్లెలూయా. ఇక చూసుకొని నాకు తోడు ఒక డ్రమ్ము, నేను ఒకని పాట నిలబడి ఎట్ట చేతులు పెట్టుకొని సభకు సరిపడి అరవాలా. పాడుతూ 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 మంచి ఆత్మకూటం రగిలి ఒక పాకానికి వచ్చేటప్పటికి కరెంట్ వచ్చేది. కూసోరా ఏసు రక్తం వేయించాయి. ఒక్కోసారి ఎంత పాడినా కరెంట్ రాదు. అప్పుడు మా గారు ఏమన్నాడంటే, ఇక జాలే గారు 4 మాటలు చెప్పట్టు. ఊరి ఆయన కూర్చోబెట్టుకొని 4 మాటలు ఆడ చెప్పేది. ఏదో పాట పాడతామంటే నడిపాం కథ బాగానే. ఇప్పుడు 4 మాటలు చెప్పితే దమ్ము లేదు, చెప్పకపోతే ఈ బగులుద్ది. దేవునికి స్తోత్రం. భలే సిలువ వచ్చి పడిపోయింది నాయన. కరెంటు లేదు, ధైర్యం లేదు. ఇంకెన్ని పాడతావరా కరెంట్ రాకపోతే? చెప్ప 4 మాటలు చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాలా? అట్లని ఏదో ఆత్మ లేకుండా, నడిపేపు లేకుండా అడ్డగోలుగా మాట్లాడి ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలుగా ఉండదు కోటం. సిద్ధపాటు లేదురా, ఆత్మపూర్ణుడుగా లేవు, బలహీనుడు, నువ్వు పని చేయబట్టే మళ్ళీ ఏమైపోవాలి నాయనో. ఇటు పెట్టుకుని అరిసి మాట్లాడేవాళ్ళం. పొయ్యిలోరా అని మంచి పాకానికి బండి అందుకోగానే కరెంట్ వచ్చేది. కూసోరా అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం బొబ్బిలిలో ఓ హై స్కూల్ గ్రౌండ్లో సభలు జరుగుతున్నాయి. పాటలు అయిపోయి నేను ఇట్ట మైకి పట్టుకున్న కరెంట్ పోయింది. అయ్యో అని జనరేటర్ ఆన్ చేశారు. 4 పరిచయ మాటలు చెప్పే లోపే పెద్ద శబ్దంతో జనరేటర్ పేలిపోయింది. ఇక పల్లెటూరులో మళ్ళీ ఇంకొక జనరేటర్ తెచ్చిపెట్టి అంత సీను ఇక జరిగి సచ్చే పని కాదు. ఆ కన్వీనర్ గజగజలాడుతున్న ప్రజలందరూ బాధగా చూస్తున్నారు. దేవుని కృపను బట్టి ఆ రోజు పండు వెన్నెల రాత్రి నేను మెల్లిగా
స్టేజీ చివరికి వచ్చి ప్రజలందరినీ చుట్టూ అర్ధచంద్రాకారంలో కూర్చోబెట్టుకొని సుమారు ఒక 1200-1300 మంది ప్రజలు ఉంటారు. అప్పుడు నేను కనపడుతున్నానంటే మంచి వెన్నెల కదా కనపడుతున్నా, మీరందరు నిశ్శబ్దంగా ఉంటే నా మాట వినబడద్ది అంటే అందరు నిశ్శబ్దం అయిపోయారు. చేతులు ఎట్లా పెట్టుకొని ఆ రాత్రి వాక్యం చెప్పా. ఇక మళ్ళీ కరెంట్ రానేలేదు, దేవునికి స్తోత్రం. సుమారు 1 గంటన్నర వాక్యం చెబితే ఆ రాత్రి గొంతు అలిస్తే అలిసిపోయింది, కానీ 18 మంది రక్షించబడ్డారు. ఇక ఉత్సాహంలో ఉద్యమంలో తెల్లారిందా కాగల పదరా ఇప్పుడే బాప్తిసం అన్నారు. సుమారు రాత్రి 12 గంటలకు వాళ్ళందరినీ చెరువు కాడుకు పట్టుకుపోయి బాప్తిసం ఇచ్చేసాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిరిగి వచ్చి స్నానం చేసి 2 మెతుకులు తిని చిన్న మోకాలు లేచి యేసు ప్రభుతో మాట అల్లా సైతాన్తో మాట, రే ఎట్టుందిరా కూటం, నువ్వు అనవసరంగా పిచ్చేసా లేస్తే నీ రాజ్యం లాస్ అయిపోద్ది, మాకే లాభం వద్ది, ఎదవేసాలు అయిపోయాకని చెప్పి పడుకున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పొచ్చుగా గట్టిగా. హల్లెలూయా. నువ్వు కుదురుగా ఉండు, లేనిపోని పనులు ఏమని చేస్తే నీకే లాసు మాకే లాభం, నువ్వేం చేయలేవు, యేసు రక్తం ఇచ్చేయి. నేను చెప్పాను అడిగి ఎవరికి చెప్పాను అడిగి, రే పౌలయ్య గారు శుభ్రంగా సేవ చేసుకుంటున్నారు, వీధుల్లో వాక్యం చెప్పుకుంటున్నారని చెత్తకొట్టి తీసుకెళ్ళి జైలు వేసావు, కరడు కట్టిన ఖైదీలందరూ ఒక్క రాత్రిలో మారిపోయారు, లాభం నీకా మాకా అని అడిగా. స్తోత్రం చెప్పండి. దొంగ పనులు చేస్తానికి, దుర్మార్గాలు చేస్తానికి, హత్యలు చేస్తానికి, దోపిడీలు చేస్తానికి, నానా దుర్మార్గాలు చేస్తానికి సైతాన్గాడి చేతులు ఒక్క నేరస్తులేడు, మొత్తం మంది రేసే బిడ్డలు అయిపోయారు. రేపు నుంచి అల్లర్లు గలాటాలు చేద్దామంటే ఆడు తాలూకా బ్యాచే లేదు, ఖాళీ అయిపోయింది, మొత్తం అందరూ మారిపోయింది. నన్ను పరిశుద్ధుల జోలికి రాబాకరా, నీకే లాసు, వాళ్ళు ఇబ్బంది పెడదామని నీ రాజ్యమే లాస్ అయిపోద్ది, నీ ఇష్టం మరి అని చెప్పా. ప్రభువుకు స్తోత్రం చెప్పొచ్చుగా. మీ సూపులు ఎట్టున్నట్టు ఎందుకు లేని అనవసరంగా ఆడితో పెట్టుకుంటావు, ఏదో చల్లగా మన పని మనం చేసుకుంటూ పోదాం. అట్లాంటి పిరుకోళ్ళందరూ ఎటో కడుపోండి, మాకట భయ్యలేవు, యేసు రక్తం ఇచ్చే. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ దిగిపోవాలని వాక్యంలో ఉంది. దమ్ము ధైర్యం గట్టు ఉన్నవాడు ఉండండి. ఓ పిరికి సరుకు పా, యేసు రక్తం ఇచ్చే. మేమైతే ఆ బ్యాచ్లు లేము. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చాలా సంవత్సరాల కాలం క్రితం పార్వతీపురం దగ్గర నుంచి గుమ్మలక్ష్మీపురం కొండ అనే ప్రాంతంలో ఓ కొండ మీద నిలబడి సువార్త చెబుతూ ఉంటే, వాక్యం ప్రకటిస్తుంటే వెనకాల నుంచి ఇంత రాడ్డుతో నన్ను కొట్టారు. సరిగ్గా ఈ తల మీద కొడితే తల 2 చెక్కలు అయిపోద్దని లాగిపెట్టి కొడితే అలా కదలకుండా నిలబడి వాక్యం చెప్పలేం కదా, ఇటు ఇటు కదులుతాం కదా, ఆ కదలటంలో సరిగ్గా తల మీద కొట్టిన షాట్ ఇట్లా మిస్ అయ్యి భుజం మీద పడింది. ఒక 6 మాసాలు ఈ భుజం లేగల, ఒక ఇనప రాడ్డుతో కొట్టారు. కళ్ళు బైర్లుగా మీ చిమ్మ చీకట్లుగా ముక్కుంటాయింది. చుట్టుపక్కల మా బిడ్డలందరూ అయ్యో అని పరిగెత్తుకొచ్చారు. చూస్తే వెనకాల రకరకాలుగా ఉన్నారు. అయిన వివరాలు చెప్పడానికి కాదు, దేవుని బిడ్డలారా. వాళ్ళు అన్నారు, ఇక్కడ నువ్వు దేవుని మాటలు కానీ ఇంకోటి చెప్పడానికి వెళ్ళలేదు, ఇంకొక దెబ్బ బట్టి తలకాయ పగలక ముందే మరి అది వెళ్ళిపో, చంపేవతల మారేస్తాం అన్నారు. 2 చేతులు దండం పెట్టి, సరే అయ్యా మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. యేసుప్రభు కూడా ఆ మాట చెప్పాడు, పొమ్మంటే అక్కడి నుంచి పోయి ఇంకో ఊరు వెళ్ళిపోండి చెప్పాడు. వెళ్ళిపోతాం, మేము ఆగం. కానీ మాకున్న అలవాటు, సెంటిమెంటు, నమ్మకం ఏదన్నా అనుకో, ప్రార్థన చేసి పోవాలి కదయ్యా. ఇక వాక్యం వద్దన్న వచ్చిన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతామంటే ఏదో ఒకటి తగలపడమన్నాడు. నేను చెప్పదలుచుకున్న సువార్తలో మిగతా పాయింట్లని ప్రార్థనలో చెప్పేసి హల్లెలూయా ముగించేపాటికి 5 నిమిషాలు చెయ్యంత అయింది. కొండ దిగాల, మామూలు విషయం కాదు. 120 SRXలు, 250 యాంపులు ఇవన్నీ వేసుకొని ఎక్కాం కొండలో. మనకి సౌండ్ సిస్టమ్ అంటే ఒక ఇంట్రెస్ట్ కదా. ఈ గొట్టాల మీద మాట్లాడతాకు ఓపికలు అన్నీ మోసిపోయి ఆ పిల్లగాళ్ళందరూ నేర్చుకుని వెళ్ళా. వైర్ కట్లో లైట్లు మామూలు తక్కువగా, దేవునికి స్తోత్రం. ఎక్కడో కొండ కింద బళ్ళు ఆపుకాలి, కొండ ఎక్కాలి, యేసు రక్తం ఏం చెయ్యి. ఈలోపు చెయ్యిరిగిపోయింది. దీన్ని కట్టేమో 6 మాసాలు ఎట్టేమో యేసు రక్తం చెయ్యం. మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఆ టైంలో కూడా అమ్మోనా ఇది చెయ్యిరిపోయిందా అని అడగకుండా వాళ్ళకి దండం పెట్టి బతిమాలు కొన్ని ప్రార్థన చేసి మిగతా 4 ముక్కలు చెప్పేసి ఇంటికి వచ్చాం, కానీ మామూలుగా రాలేదని మీకు మనవి చేస్తున్నా. ఇదంతా ఎందుకంటే పిరికి సరుకు అవడానికి ఉంటే మీ ఇష్టమే. దమ్మున్న క్రైస్తవులు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా? మంచిగా చెప్పారా? దేవునికి స్తోత్రం అని. మౌనముగా ఉండేవారులారా, మీ చిత్తం స్వరమెత్తి ఏకీమి స్తుతించేవారులారా, ప్రక్కన పడవైన తుక్కులో నుంచి చెత్తలో నుండి కూడా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని మైకిమ్మ కలిగిన గుడారపు సేవలు ప్రతిష్ఠించి వాడుకొనబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం.
ఈ రాత్రి దేవుని మాటని గమనించండి. ఎక్కడో లోయలో ఉన్న తెమ్మ చెట్లను తీసుకొస్తే వాటిని మహిమ కలిగినట్టు మందసముగా, ధూపవేదికగా, సముఖ రొట్టెల బల్లగా, బలిపీఠముగా మారిస్తే, ప్రాకారము కొరకైన చెక్కలుగా, దిమ్మలుగా మార్చేస్తే, దేనికి పనికిరాని సన్న చిన్న కర్రలను చెత్తలో తొక్కులో బారేస్తే, అయ్యక్కడ బాధపడుతూ ఉంటే రే కొంతకాలం అయితే నేను కూడా పెద్ద చెట్టు అయిపోతే నన్ను కూడా వాడుకునేవాడు కదా అని ఏడుపులు వినబడుతుంటే, ఆకాశముందున దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, నాన్న ఆ తుక్కులకు ఒకసారి ఇల్లు, పారేసిన చెత్తలోకి ఒక్కసారి ఇల్లు, సన్న చిన్న కర్రలు కొన్ని తీసుకురా అంటే అయ్యేందుకు పరుకొద్దు, నువ్వు తేవా చెప్తాను కానీ తెచ్చాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ముళ్ళని చెక్కే ఈ స్తోత్రం, వాటిని మోత కర్రలుగా వాడదామని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి గట్టిగా. అసలు తుమ్మకర్రే మంచిది కాదురా అంటే తుమ్మకర్రే వ్యర్థమైందిరా బాబు అంటే తుమ్మకర్రే ప్రమాదమైందిరా అంటే తుమ్మకర్రే ఎవడు ఇష్టపడిన కోరికలని ఆకర్షణ లేని కర్రరా అనుకుంటే, అందులో బలమైన వాటిని, శ్రేష్టమైన వాటిని వాడుకోవటమే గొప్ప అనుకుంటే, తీజవతల బారేసినటువంటి చెత్తలో నుంచి సన్న చిన్న కర్రలను కూడా ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఏమో ఇంత గొప్ప మహిమకరమైన సేవకు నేను పనికిరానేమో, మహిమగల దేవుని సన్నిధిలో ఒక ప్రయోజనకరమైన పాత్ర నవ్వలేమో, నాకంత అభిషేకం లేదు, నాకంత పరిశుద్ధత లేదు, నేను నీ కృపావరములు పొందినవని కాదు, నాదంత ప్రార్థన స్థాయి కాదు, ఒక రాత్రంతా మోకాళ్ళ మీద చేతులెత్తి పెనుగులాడగలిగిన అభిషేకము, ఆ ఆత్మ బలము నాకు లేదు, ఆశలతో కోరికలతో పోరాడి జయించే స్థాయి నాకు లేదు, నేను ఇంకా బలపడలేదు, నేను ఇంత ఎదగలేదు, నేను ఇంత వరాలు పొందలేదు, నా వల్ల అంత మహిమ గల సేవ జరిగే అవకాశం లేదు, నేను పక్కన పారవేయబడినటువంటి ఒక బలహీనమైనటువంటి కర్రనే అనే భావన ఎవరిలోనైనా ఉంటే, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా. అలాంటి తుక్కులో నుండి, చెత్తలో నుండి, అగ్ని చేత కాలబెట్టబడవలసిన చిన్న కర్రల్లో నుండి మహిమ కలిగిన మందసమును మోయుటకు మోత కర్రలను దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. మందసము పెద్దది, మందసము గొప్పది, మందసము మహిమ కలిగింది, మందసములో మన్నాగల దేవుని పాత్ర ఉంది, మందసములో చిగురించిన అహరోను చేతి కర్ర ఉంది, మందసములో నిబంధన పలకలు ఉన్నాయి, మందసం మీద కరుణాపీఠం ఉంది, మందసం మీద కెరూబుల రెక్కలు ఉన్నాయి, మందసం అంతా చాలా విశేషమైంది. కానీ అట్టి మందసాన్ని పోయడానికి ఒక సన్న కర్ర అక్కడికి వచ్చింది. ఈ మోత కర్ర లేకపోతే ఆ మహిమ ఒక చోట నుండి వేరొక చోటికి వెళ్ళే అవకాశం లేదా. నిన్నటిదాకా ఈ కర్ర ఎక్కడిదో, ఇప్పుడు దీని పొజిషన్ ఎక్కడికి మారిపోయింది? అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేసింది. దేవునికి ఒక స్తోత్రం చెప్తారా? చెప్తారా మంచిగా? హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి నేను మీతో మాట్లాడుతున్నటువంటి సత్యమును గమనించండి. నీవు మందసానికి పనికొచ్చే అంత కర్ర కాదు, నీవు ధూపవేదికో సన్నిధి బల్లో లేకపోతే బలిపీఠమో అయ్యేంత స్థాయి లేదు. అగ్ని చేత తగలబెట్టడానికి తప్ప ఎందుకు పనికి రాక చెత్తలో పారవేయబడిన సన్న చిన్న కర్రవి. అయితే అకస్మాత్తుగా దేవుని కృప నీ మీదకి వచ్చేసింది. దేవుని సన్నిధిలో నువ్వు జ్ఞాపకం చేయబడుతున్నావు. నీ పక్షముకు ఒక మొర్ర దేవుని వద్దకు చేరింది. దేవుడు అంటాడు, అరే ఒకసారి మళ్ళీ ఆ తుక్కులోకి వెళ్ళరా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పటికే తగలబెట్టడానికి ఊడ్చి బయట పారవేయబడిన చెత్తలోనికి మళ్ళా పరిశుద్ధులు చేస్తున్నారు. మరలా మోషే బయలుదేరిపోయాడు, మరలా బెసలేలు బయలుదేరిపోయాడు, గొప్ప టీం అంతా బయలుదేరిపోయింది. వరే ఈ తుక్కులోకి వస్తున్నారు ఏంద్ర అయ్యగారులు అందరూ చూస్తే, సన్నగా పీలగా బలహీనంగా ఉన్న కఠినమైన ముళ్ళు కలిగిన కొన్ని కర్రలను ఎంపిక చేశారు. నా గొప్ప విశ్వాసం, నా పరిపూర్ణ నమ్మకం, నేను హృదయపూర్వకంగా చేసే ప్రార్థన, కృపగల దేవుని ఆత్మ ఈ రాత్రి కొన్ని కర్రలను అట్లాగే ఎంపిక చేస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. లెక్క ప్రకారం ఈ రాత్రి స్వస్థత ప్రార్థనలు జరగాలి కదా. దానికంటే ముందు దేవుడు కొన్ని కర్రలను ప్రతిష్ఠిస్తాడేమోనని నేను ఆశపడతా ఉన్నాను. విశ్వసిస్తేవారు ఆమేనని చెప్పండి. ఏకదం తుక్కులో నుంచి హల్లెలూయా, చెత్తలో నుంచి హల్లెలూయా, అగ్ని చేత కాలబెట్టవలసిన స్థితిలో నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి కొన్ని కర్రలు మారబోతున్నాయి.
నేను ఆత్మలో తేటగా చూడబోతున్నాను. నేను విశ్వసిస్తా ఉన్నాను. నా దేవుని ఆత్మ సంచారాన్ని చూస్తున్నాను. ఆయన కదలికలు చూస్తున్నాను. దూతల పరిచరణ చూస్తున్నాను. ఆయన ప్రక్కన పారవేయబడే చెత్తలోకి వెళ్ళడం నేను కనిపెడుతున్నాను. ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సంతోషంగా స్తోత్రం చెప్పండి ఒకసారి. బలహీనమైన కర్రలారా, వట్టి ముళ్ళు తప్ప ఇంకేమీ లేని కర్రలారా, స్తోత్రం చెప్పండి బాగా. హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు ఏర్పాటు చేయబడ్డ దినం ఇదే నేను నమ్ముతున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషిద్దాము. దేవుడు నేడు మనలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యెహోవా మనలో ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. యెహోషువ కాలములో రేపు యెహోవా మీ మధ్య ఒక అద్భుతము చేస్తాడని చెప్పాడు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. రేపు కాదు, ఇప్పుడే ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఏంటి అద్భుతం? డబ్బులు కాదు. ఏంటి అద్భుతం? వెండి కాదు. ఏంటి అద్భుతం? బంగారం కాదు. ఏంటి అద్భుతం? పదవులు కాదు. ఏంటి అద్భుతం? అధికారం కాదు. ఈ అద్భుతం పేరు తెలుసా? దేవుని ఎంపిక, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం. నీవు తీయబడటం, నీవు పిలువబడటం, నువ్వు ప్రత్యేకించబడటం, తుక్కులో నుంచి చెత్తలో నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకురాబడటం. ఈ అద్భుతాన్ని కనులారా చూసి స్తుతించి వెళ్ళాలని నేనైతే ఆశపడుతున్నాను. ఎంతమంది సంతోషపడతారు? ఆనందంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు జాలిపడు దేవా, నా నీతి అయిన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నమ్ముతావా? నా కృప వీడిపోదంటివే, నా నిబంధన. నా యందు జాలిపడు దేవా, నా నీతి అయిన నా ప్రభువా, నా యందు జాలిపడు దేవా, నా నీతి అయిన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ఆమేన్. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా వలన నష్టమే కలిగిన, అవమానమునే కలిగించిన, నా వలన నష్టమే కలిగిన, అవమానములే కలిగించిన, మీద పడి ముద్దాడిన, మందు చేసి మంచి సాక్ష్యం ఇచ్చావా, మీద పడి ముద్దాడిన, మందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, దయగల యేసు, కృపగల ఆత్మా నీకే స్తోత్రము. నా యందు జాలిపడు దేవా, నా నీతిమైన నా ప్రభువా, నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. వీడిపోయేది కాదు, ఆయన నిబంధన తొలగిపోయేది కాదు. నిన్ను చాలి చేసుకొని నీ మీద వాత్సల్యాన్ని కలిగి నీ వద్దకు దిగి వచ్చి
గాక. ఒక్కసారి చప్పట్లు కొట్టేసేకి స్తోత్రం తెలియజేద్దాం గట్టిగా. ప్రక్కన పడవేయబడిన తుక్కులో చేరిపోయిన అగ్ని చేత కాలబెట్టబడడానికి తుడిచిపెట్టబడిన కర్రల్లో నుంచి కూడా మహిమ కలిగిన సేవలో పనికొచ్చే కొన్ని కర్రలు దేవుడు తీస్తాడంట. అందులో కూడా ఒక ఏర్పాటు దేవుడు చేస్తాడంట. మీలో ఎవరికైనా విశ్వాసం కలుగుతుందా? మీలో ఎవరికైనా ఆశ కలుగుతుందా? నేను బలమైన చెట్టును కాదు, ఆ పెద్ద పెద్ద చెక్కల స్థాయి నాకు లేదు, కానీ నాను సన్న చిన్న కర్రని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. నేను కూడా ఆయన కావాలంట, నన్ను కూడా దేవుడు వాడుకుంటాడంట. అదే ఆశ కలిగిన ప్రజలారా, మీరు నమ్మితే, దేవుని పిలుపుకు స్పందిస్తే, ఈ రాత్రి లోబడిపోతే, అప్పగించుకోగలిగితే నీ స్థానం మారబోతుంది. ఇక నీ స్థానము దేవునికి స్తోత్రము చెత్త కుప్ప కాదు, పెంట కుప్ప కాదు. నీ పరిస్థితి అగ్ని చేత కాల్చి బూడిద చేయబట్టం కాదు. నీ పొజిషన్ మారిపోయి నువ్వు పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి రాబోతున్నావు. దేవుని మహిమ గల గుడారములకు రాబోతున్నావు. గొప్ప దైవ సేవలోకి రాబోతున్నావు. ఈ ఉపవాస కొడుకులు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. కొంతమందిని పిలవబోతున్నాడు దేవుడు. మీరు అప్పగించుకోగలిగితే, ఇప్పటికైనా సమర్పణలోకి రాగలిగితే, నేను పనికిరానులే, నా వల్ల కాదులే, నేను ఉపయోగపడనులే అనే బాధతో ఉండిపోయావు. నీకు సేవ అంటే ఇష్టం, నీకు సేవ అంటే గౌరవం, కానీ నాకు ఆ స్థాయి లేదు, నేను అందుకు పనికిరానే బాధతో ఉండిపోయావు. ఈ రాత్రి రాగలిగితే దేవుని కరుణ హస్తం నీ మీదకి వస్తుంది. మోషే నిన్ను చేత్తో పట్టుకోబోతున్నాడు. బెసలేలు నీ మీద పని చేయబోతున్నాడు. నువ్విప్పుడు తుక్కులో కర్రవు కాదు, మోత కర్రగా మారిపోతున్నావు. మంచిగా ఆమేన్ అని చెప్పండి గట్టిగా. విశ్వాసంతో ఆమేన్ అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మందసములో ఏమున్నది? మన్నా గల బంగారు పాత్ర ఉన్నది. మందసములో ఏమున్నది? చిగురించిన అహరోను చేతి కర్ర ఉంది. మందసములు ఏమున్నది? నిబంధన పలకలున్నాయి. మందసం మీద ఏముంది? కరుణా పీఠం ఉంది. మందసం మీద ఏముంది? రెక్కలు చాపిన కెరూబులు ఉన్నాయి. ఇన్నున్న ఇవేవి మందసాన్ని మరొక చోటికి తీసుకెళ్ళలేవు. ఇన్నున్న మందసము ఒక చోటు నుండి మరో చోటికి బయలుదేరాలంటే, యోర్దాను చీలాలంటే, యుద్ధములో గెలవాలంటే, దేవుని సైనికుల ముందు ఈ మందసం కదలాలంటే దానికి మోత కర్రలు కావాలి. అహరోను చేతి కర్ర ఉన్నా, నిబంధన పలకలున్నా, మన్నా పాత్ర ఉన్నా, కరుణా పీఠం ఉన్నా, మందసం కదలదు. మోత కర్ర లేకపోతే మందసం కదలదు. మోత కర్ర లేకపోతే మహిమ ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళదు. మోత కర్ర లేకపోతే యోర్దాను చేలదు. మోత కర్ర లేకపోతే అసలు బలమైన విజయాలు ఏమీ రావు. అకస్మాత్తుగా మోత కర్ర ఎంత కీలకమైపోయింది చూసావా? ఎంత గొప్పదైపోయింది చూసావా? ఎంత ఆధారపడవలసి వస్తుంది చూసావా? ఓ మోత కర్ర, నువ్వు ఎక్కడి దానివి? నేను తుక్కులో నుంచి వచ్చానయ్యా. కాసేపు ఉంటే అగ్ని చేత కాల్చి బూడి చేసేద్దురయ్యా. ఈలోపు దేవుని స్వరము నన్ను పిలిచింది. ఈలోపు దేవుని ఏర్పాటుకు వచ్చేసాను నేను. ఎంతమంది నమ్ముతున్నారు బిడ్డలారా? హల్లెలూయా. బలమైన కట్టెలతో కొట్టబడి, అగ్నితో కాల్చబడి, బూడిదగా మార్చబడి, బయటకు పారవేయబడవలసినటువంటి ఆ కర్ర ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందట? హలో, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడికి వచ్చేసింది? చెప్పండి గట్టిగా. ఈ మౌన మునీశ్వర్ని ఆడబోగేసుకొచ్చేవరా నాయన? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దీనికి ఒక్కదాన్ని ఫిక్స్ అయ్యారు. ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండి? హాస్పిటల్గా. మహిమ కలిగిన మందసం దగ్గర తెచ్చారు. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఈ మందసం లేకుండా ఈ మహిమ కదులుతుందా? క్షమించండి, ఈ మోతకర్ర లేకుండా ఈ మహిమ కదులుద్దా? నిన్నటిదాకా ఎక్కడుంది ఇది? ఇప్పుడు ఎక్కడుంది తెలుసా? ప్రతిష్ఠించబడిన, ఆమేన్, అభిషేకించబడిన, పరిశుద్ధపరచబడిన, అభిషక్తులైన యాజకుల భుజం మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్న మొన్నటిదాకా ఎవడో కాలేట ఒకటి ఇష్టపడో పనికి మళ్ళీ గుచ్చు చంపుతురా అని కాలు కూడా ఈడెవడో ఇప్పుడు కాలు కాదు భుజం దగ్గర పెట్టుకుంటున్నారు. స్తోత్రం. అది కూడా లేవీలో పెట్టుకోవాలి. అది కూడా గెర్షోనీలు మెరారీలకి అంత కృపలేదు.
ప్రతిష్ఠించబడ్డ కహాతు వంశావళి మాత్రమే దాని భుజాన్ని పెట్టుకోవాలి. వరి దశట తిరిగిపోయింది రై తుమ్మకరకే. ఎక్కడ కర్ర ఇది, దీని రేంజ్ ఎంత, దీని గొడవ ఎంత, గోత్రం ఎంత, అకస్మాత్తుగా సీని మారిపోయింది ఏందిరా. ఎంతకాలం పట్టిందంటావు? ఓ గడియ దేవుడు మాట్లాడాడు, దైవజనుడు వచ్చాడు, ఈ కర్ర ఆ దైవజనుడి చేతిలోకి వచ్చేసింది. కథం జిందగీ బదలుగా యేసు రక్తమే జయం. జమానా ఉల్టా పల్టా ఓగయ్య భయ్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రేంజ్ పెరిగిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్కసారిగా దాని పొజిషన్ ఎక్కడికి మారిపోయింది తెలుసా? అభిషక్తులైన దైవజనుల భుజాల మీద ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మరి ఏందిరా ఈడు ఎక్కడోడు రీడు? ఆ సినిమాల కాడు ఉండేవాడుగా, ఆ అక్కడక్కడ తిరిగేవాడుగా. నిజమే, ఆ తుక్కేసారి ఇది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? మహిమ గుడారంలోకి వచ్చేసాడు. మహిమ మందసాన్ని మోసుకెళ్ళే మోతకర్రగా మారిపోయాడు. ప్రతిష్ఠితులైన అభిషక్తులోని యాజకుల భుజముల మీద తప్ప ఏడబడతాడు ఉండే పరిస్థితి లేకుండా పోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అకస్మాత్తుగా రేంజ్ పెరిగిపోయింది. ఏం చదివేవరా, ఐఏఎస్ఆ ఐపీఎస్ అని దేంద్ర ఎట్ట పెరిగిపోయింది. నక్కను దొక్కావా, బంగారపు గనులో పడ్డావా, నీకెట్టొచ్చిందిరా సీనిదంతా? ఏమీ లేదయ్యా, దైవజనుడి చేతిలో పడ్డాను. మోషే చేతిలోకి వచ్చాను, బెసలేల చేతిలోకి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటికైనా దేవుని రాజ్య పిలుపు నీ కోసం సిద్ధంగా ఉంది. మహిమగల దేవుని సేవ కొరకు దేవుడి రాత్రి పిలుపునిస్తూ ఉన్నాడు. కుటుంబ ఆశీర్వాదం కోసమో, హలో, రోగాలు రొప్పుల విడుదల కోసమో, ఏదైనా మేలు జరుగుద్దని ఆశతో నువ్వు మందిరానికి వచ్చి ఉంటావు, ఉపవాసాలు ఉంటావు. కానీ నువ్వు ఊహించిన దానికంటే మిన్నయ్యగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడా? చెప్పండి గట్టిగా. జక్కయ్య యేసయ్యను చూస్తే చాలనుకున్నాడు, యేసయ్యేమో రక్షణ ఇచ్చేశాడు. రిబ్కా తన ఇంటి వారి అవసరాలకు సరిపడా నీరు తెస్తే చాలనుకుంది, కానీ రిబ్కాను ఏకంగా అబ్రహాం ఇంటి కోడలుగా దేవుడు మార్చేశాడు. నువ్వేమనుకుని వచ్చావో నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవనుకున్నది కాదు, దేవుడు అనుకున్నది జరగబోతుంది. దేవుని ఏర్పాటు నీ పట్ల జరగబోతుంది. అర్హత లేదని బాధపడుతున్నా దేవుడు అద్భుతం నీ కొరకు చేయబోతున్నాడు. విశ్వసిస్తే ఒకసారి గట్టిగా ఆమేనండి. మీ ప్రక్క వారి వైపు చూసి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను దేవుని ఏర్పాటులో ఉన్నానని చెప్పండి. నమ్మకం ఉంటేనే గట్టిగా చెప్పు. మరొక మాట, దేవుడు నన్ను దాటిపోలేదు. అప్పుడే సౌండ్ తగ్గించారు ఏంద్రా, చెప్పా. ఆమేన్. నేను దేవుని చేతిలోకి వెళ్ళబోతున్నాను. చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. త్రోవ ప్రక్కన వాడిని దాటిపోక కరుణ చూపితివే. రోడ్డు పక్కన గుడ్డోడాడు. దావీదు కుమారుడా, యేసయ్య అంటాడు, ప్రతిష్ఠితుడా, యాజకుడా, అభిషక్తుడా, ఆరాధకుడు ఊడాడు. వాళ్ళ విఐపీలో మాకే దిక్కులేదు నర్మై అన్నాడు ఒకడు వచ్చి. ఆడు ఎడుతూనే ఉన్నాడు, యేసయ్య దావీదు కుమారుడా, త్రోవ ప్రక్కన వారిని దాటిపోక కరుణ చూపితివే. మనం రోడ్డు పక్కన వాళ్ళమా? రోడ్డు పక్కన వాళ్ళమా? మనం ఎవరమి? ఇన్నేండ్లుగా నీ సన్నిధిలో ఏడ్చు మమ్ములను దాటిపోదువా. జరుగుద్దట. ఇన్ని సంవత్సరాలుగా ఆయన కాళ్ళ మీద పడి, ఈసారి కాకపోతే ఈసారి కృప చూపుతాడు, అందుకు దర్శిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఏడుస్తున్నామే, మనల్ని దాటి వెళ్ళిపోతాడా? నా దేవుడి గురించి నీకు ఒక మాట చెప్పనా, ఆయన మనల్ని దాటిపోయే దేవుడు కాదా. నమ్మిన వారు గట్టిగా ఆమేనండి, గట్టిగా ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనే చేయని యాకోబు ఏడ్వగా ఆశీర్వదించితివే. 20 సంవత్సరాలు పేడకలు తీశాడు, పాలెడతానం చేశాడు, కానీ ప్రార్థన చేయలే పెద్ద మనిషి. అట్లాంటి వాడికి ఇంతకన్నా ఆప్షన్ లేక మోకాల మీద పడి అయ్యా అని ఏడిస్తే, ఎరా ఇన్నాళ్ళు గుర్తొచ్చానా అదలబా, ఇన్నాళ్ళు ఏం చేసావురా మరి అనలా. అయ్య కొడుకు అని గబగబా దగ్గరికి వచ్చి ఆశీర్వదించేశాడంట.
20 ఏండ్లుగా ప్రార్థన చెయ్యనోడు ఏడితే పని అయింది. 20 ఏండ్లుగా ప్రార్థన మానలోన మనల్ని ఎట్ట దాటిపోతాడు చెప్పు నువ్వు ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. రేయింబవలు ప్రార్థన మానని మా కుటుంబాలను దాటిపోదువా, దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా. మీకు నమ్మకం లేదనుకున్న నమ్మకం తదేకం చూస్తున్నారు మహాభక్తులారా. ఏకీపించే మనసు మీకుంటే ఈ పాటికే హల్లెలూయా స్తోత్రం చెప్పు. ఇది ఎట్ట పాడతాడని చూస్తున్నారు కదా గుడ్లు అప్పగించుకొని. నేను మీ అయ్యగారు అంత అందంగా ఏం పాడలేనులే, కాకపోతే దేవుని సందేశం ఉపదేశం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో అటు చేస్తుంటాను తప్ప ఓ సింగరమా పాడ. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించగలిగితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అకస్మాత్తుగా తుమ్మకర్ర పక్కన పడివే చెత్తలోని సన్న కర్ర చిన్న కర్ర రేంజ్ మారిపోయింది ఒక్కసారి. నాకు కూడా ఆ కార్యాలు జరగాలి అని ఎవరు ఆమె అనండి. కొన్ని కార్యాలు చెయ్యాలి, మరి మీరు చేస్తారా? నాకు వినపల్లా చెప్పండి. అందులో మొదటిది దైవజనుల చేతుల్లోకి రావాలి. చెప్పండి గట్టిగా. ఎక్కడికి రావాలి? కొంతమంది దైవజనుల నడిపింపుకి క్రమానికి పరిచర్యకి అప్పగించుకోరు. వాళ్ళు మందిరానికి వస్తారు, ఆమెననగానే సంతోషంగా కంగారుగా అవసరమైతే స్పీడుగా ఇంకా గట్టిగా మాట్లాడితే కొంపలు మునిగిపోయినట్టుగా పోతారు కొంపలకి అంతే. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఎంత అర్జెంటో ఎవడో తరిమినట్టే దొంగోడు పోలీసోడు ధర్మం ఎట్ట మారిపోతారు అట్ట మారిపోతారు. ఎక్కడికి? అంత స్పీడ్గా ఆమె చెప్పగానే ఎవరిని గెలవకుండా వందనాలు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎక్కడికి అబ్బా అని చూస్తే ఏమి లేదు, ఇంటికే. ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందా ఏమి లేదు, వండుకున్న చేపల కూర ఉందో తింటకపోయారు అంతే, ఏమి లేదు. అదేంటన్నా వెళితే అన్న నాకు చల్లారిపోతే తినబుద్ది అవ్వదన్నా, వేడి వేడి కొనగానే తినాలా. వీడు వేడి వేడిగా తినటానికి మరి 6 రోజులు తిన్నావు కదరా, తిన్నావులే ఆదివారం కూడా. అందుకని ఒకవేళ నడిపింపులో ఒక ఆరాధన 5 నిమిషాలు లేట్ అయింది అనుకో, వీడు మాట్లాడు. ఆడు టైం కనపడగాడు, ఆడు చూస్తున్నట్టు ఇక్కడ మాకు కనపడాలా. అటు చూస్తుంటాడు అంటే పాష గారు టైం అయిపోయింది, ఆలస్యం అవుతుంది, వండుకొచ్చిన కూర చల్లారిపోతే నాకు ఇంట్రెస్ట్ పోయిద్దే. ఇక ఆడు ఎప్పుడుకి రా దేవుని మహిమగల గుడారములో పనికొచ్చే పనిముట్టుగా మారతాడు. ఆడికి ఎంతసేపు తిండి నిద్ర సుఖం సోయి తప్పటికి ఏముంది. నేనేమన్నాను తెలుసా? ఆ తుక్కులో నుంచి అగ్నిలో కాలిపోటాకి వెళ్ళక ముందే నువ్వు దైవజనుడు చేతికి అప్పగించబడితే ఒక అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొన్ని పేర్లు చెప్తాను, బైబిల్లో మీకు ఏమైనా గుర్తొస్తే చెప్పండి. నూను అన్నారు పేరు ఎప్పుడైనా? ఎప్పున్నే ఎవరు? ఎప్పున్నే ఓరు మీ బైబిల్ నాడిచి మండిపోని మీకేమైనా క్విజ్ పెడితే క్విజ్ మాస్టర్కి మొత్తం ప్రైజులు వచ్చేలాగా ఉండేగా. ఈసారి వచ్చినప్పుడు ఆ పని పెడదాం. దేవుని స్తోత్రం. యెహోషువ నాన్నగారి పేరు నూను, కాలేబు నాన్నగారి పేరు ఎపున్నే. మీరు బైబిల్ చరిత్రలో నేను విస్తారంగా చూశాను. రాజుల వృత్తాంత గ్రంథములో చరిత్ర గ్రంథంలో పరిశీలన చేస్తే ఇక్కడ నూను కానీ అక్కడ ఎపున్నే కానీ సాధించిన గొప్ప విజయాలు బేబత్సలు ఏమి లేవు. వాళ్ళు చేసింది ఏమి లేదు. 10 రూపాయి వాళ్ళు ఏం చేయలా. బెనాయా 800 మందిని చంపాను, ఈటి ఆడించాను, బావిలో దాగిన సింహమును చంపాను. ఇలాంటి బేబత్సాలు ఏమన్నా వాళ్ళ ఒక్కట్లేదు వాళ్ళ పేరు మీద. మరి ఏంద్రా పద్దాకాల పేరే అని చూస్తే దేవుడు బయలుపరిచిన సత్యం ఏంటి తెలుసా? శ్రేష్టమైన, యోగ్యమైన, ఆరోగ్యవంతమైన, సుబుద్ధి కలిగిన, తమ కుటుంబానికి తమ అవసాన కాల దశకు అవసరానికి పనికొచ్చే అద్భుతమైన చక్కని కుర్రోల్ని యేసయ్య సేవకి ఇచ్చేశారంట. కొట్టో సప్పుడు దెబ్బలు కొడతాం మళ్ళీ. అరే కొడుకా, మేము ఏదో తిప్పలు పడి ఎట్టకట్ట బతుకుతాం కానీ నువ్వు అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోరా, నువ్వు సేవ చేయరా, పరిచయంలో ఉండరా. నాన్న మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు, మీకు తోడు మేము ఎట్టకట్ట తిప్పలు పడతాంలే, చిన్నవాడు నువ్వు సేవకు పో ముందు. ఎంతగా అప్పగించారంటే 40 రోజులు మోషే సీనాయి కొండ మీద ఉంటే కూడా ఇంటికి రాకపోకలేమి లేవు. యెహోషువకి అది ఎట్టకు రాడు.
ఏమన్నా పోయి కాడికి చేపల గారెలు పెడదాం, ఏసు రక్తం వేయించి అంటాడు. ఇప్పుడు చూడు, ఫ్రై పీసులు పెడదాం అని రాలా. వాళ్ళ జాగులు వాళ్ళు ఉన్నారు, ఈయన జాగులు 40 రోజులు గుడారములో నుంచి బయటికి రాకుండా మోషే కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ గుడారంలో ప్రార్థన చేస్తున్నాడు. అంతగా తమ బిడ్డలను మహిమగల సేవకు అప్పగించేశారు, దైవజనుడికి అప్పగించేశారు. సంఖ్యాకాండం 3వ ఎవరు రాస్తారు తెలుసా? లేవీలు యెహోవాకు పరిచారకులగునట్లుగా మొదట అహరోను చేతికి అప్పగించబడవలెను, వారతనికి పరిచారకులగునట్లుగా అతని వశము చేయబడవలెను. వాళ్ళు మొదట అహరోనుకు పరిచారకులు అవ్వాలంట, ఎప్పటికైనా సేవకులు అవుతారంట. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. నేను చెప్పే మొదటి ఉపదేశం ఏంటి తెలిసిన? ఆ తుక్కులో చెత్తలో కాలిపోవలసినటువంటి ఒక కర్ర మహిమగల మందసానికి మోత కర్రగా మారాలంటే మొదట ఆ కర్ర ఎక్కడికి రావాలి? దైవజనుడి చేతిలోకి రావాలి. స్తోత్రం చెప్పండి. వారు ఎవరో నగరకై చెక్కబడ్డ కంబములు వరే ఉందరు అని యవనస్తుల కోటలో ఎవడు చూసినా టైట్లో పెడతాడు. యవనస్తుల కొట్టమని కానీ వారి యవనలో నగరకై చెక్కబడిన కంబముల వరే ఉందరు అంటాడు. సరే, చెక్కినోడు ఎవడు? ఆ బెసలేలు పేరు ఏంటిది? చెక్కబడినట్లుగా దైవజనుడి చేతికి అప్పగించావా? దైవజనుడు ఉలి బాడిసే సుత్తి కర్ర నీ మీద వాడితే నువ్వు అంగీకరిస్తావా? నీకేం కృపాకిరణాలు, ఆదరణ వాక్కులు, స్వస్థత ప్రార్థనలే కావాలిగా? కబ్బు నూనె సీసాలు, ఖర్చీపు గుట్టలే కావాలిగా? చెక్కుడు నరుకుడు పని చేయదుగా? ఎవరు బాగానే ఉండేవాడు అయ్యగారు, కానీ ఈ మధ్య కొంచెం ఏందో బాగా పొదురుగా మాట్లాడుతున్నాడు, బాగా నరకడం మొదలు పెట్టాడు ఎక్కువ. ఎందుకో మరి మనం చర్చి మార్చేద్దామా? ఇంకొక ఆడికి పోదామా? ఇల్లు ఆడు పౌడర్ ఎత్తుంటాడు, అక్కడ లోపల కుళ్ళిపోయి ఉంటుంది, క్యాన్సర్గా మారిపోద్ది, సెప్టిక్గా మారిపోద్ది. దాన్ని కట్ చేసి తీసి స్వస్థపరచాల. ఆడు అట్లాంటి పని చేయలేడు, ఆడు పౌడర్ వేస్తాడు పైన. అయ్యగారి దగ్గరికి వచ్చి కానీ వారు ఏదో పౌడర్ వేశారండి, చల్లగా ఉంది, చల్లగా ఉంటుంది. కాసేపటి కాలు గుల్లిపోద్ది, నరికేస్తే అప్పుడు ఉంటుంది కోటం. అంత ప్రమాదం జరక్కితమే సూది వాడి, కత్తి వాడి, సర్జరీ చేసి, ఆపరేషన్ చేసి స్వస్థపరిచే, గాయాలు పిండేసే ఒక దైవజనుడికి కావాలా? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే తుక్కులో నుంచి, చెత్తలో నుంచి మహిమగల దేవుని గుడారములో ఉపకరణములుగా మారాలని ఆశపడుతున్నారో వాళ్ళు ఏమైపోవాలంట? మొదట దైవజనుడి చేతులకు అప్పగించబడాలి, కొట్టబడాలి, చెక్కబడాలి, మలచబడాలి. ఆమేన్. దైవజనుల చేతికి వస్తే ఆయన ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా అండి? ముళ్ళు చెక్కేస్తాడుగా. రెండో పని తెలుసా? తోలు తీసేస్తాడు. అనండి, ఆ తుమ్మకర్రకి ఒక చర్మం ఉంటుందిగా, ఒక చిన్న పొట్టు ఉంటుంది కదా, అది చెక్కుతాడా చెక్కడా? ఫస్ట్ చేయవలసిన పని ఏంటి తెలిసిన? ఎవడొచ్చినా దేవుని సన్నిధిలోకి చెప్పండి, మేము పలానా, మాది అది, మేమది. ఆ తోలు తీసేయాలి. స్తోత్రం చెప్పండి. ఒక ఎర్ర ఎద్దు, ఒక నల్ల ఎద్దు, ఒక తెల్ల ఎద్దు, ఒక గోధుమ ఎద్దు, 4 ఎద్దులు బలిపీఠాలు 4 కట్టి వధించారు. వధించినప్పుడు ఇదేది, అది ఎర్రది, ఇది తెల్లది, ఇది అని చెప్పారు. తల నరికేసిన కాసేపటికి దైవజనులు వచ్చి చర్మం మొత్తం తీసేశాడు. చర్మం అంతా తీసిన తర్వాత వచ్చి చూస్తే ఇందులో ఎర్ర ఎద్దు ఏదిరా, తెల్ల ఎద్దు ఏదిరా అంటే లేదు. తోలు తీయనని చెప్పే ఈ ఐడెంటిఫికేషన్లన్నీ, మేము పలానా అండి, నేను అదండి, నేను ఇదండి. సరైన బలిపీఠ మీదకి వస్తే తోలు తీసి అవతల పడేస్తే అగ్ని దిగి వచ్చి అంగీకరింపబడే అర్పణగా మారిపోతావు తప్ప ఇంకా ఐడెంటిటీ ఉండదు. మేము పలానా అండి, యాక్చువల్గా మేము అదండి. నీ గుర్తింపు, నీ గొడవ గోత్రం క్యాన్సిల్ అయిపోతే నా అసలు కృప స్టార్ట్ అయ్యిద్ది. స్తోత్రం చెప్పు, సాక్ష్యం చెప్పమంటాం. పాపం యాక్చువల్గా మేమండి పలానా అండి, మేమండి ఇంత చదివామండి, మాకంత ఇంత డబ్బు ఉందండి, మేము పలానా అండి. ఆడే ఉండపోయావు, మా పేనం చెత్త గేట దాకా వచ్చావు నువ్వు. వీడికి వచ్చే రెండో పని ఏంటి చెప్ప? స్తోత్రం చెప్పండి. ఒకడు సేవకు వచ్చానంటాడు, ఏడబడతాడు, చిరిగిపోయిన ప్యాంట్ ఎత్తాడు. ఆడు పరిచర్య అంటాడు, జుట్టు కోడి పుంజులో పెట్టాడు. యవనస్తులు మరి ఆ విధంగా కొంత అలాగే. మా డ్యూటీ ఏంటి? డౌట్ ఏం అక్కర్లా, మీరు సిగ్గుపడినా మేము ఇబ్బంది పడం, తోలు తీసి అవతల పడేయటమే.
ఏది ఏ కర్ర, ఏది ఏ గొర్రె, ఏది ఏ కోడి అని గుర్తుపట్టే ఛాన్స్ అంత ఒక యూనిఫామ్లోకి వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా గుర్తింపును నేను ఇంటర్మీడియట్ చదివా, నేను డిగ్రీ చదివా, నేను ఐఏఎస్ చదివా, తోలు చేతల పడి దేవునికి స్తోత్రం చెప్పండి. 24 పెద్దలు అన్నాడు. వాళ్ళ పేర్లోనే పెద్దలు, వాళ్ళ చిన్నలేం కాదుగా. వాళ్ళు ఉండేది ఎక్కడ? మహిమగల పరలోకంలో దేవుని సింహాసనం దగ్గరగా. మహాదూతలు కూడా సమీపించడానికి తేజస్సులోనే దూరం ఉంటమే, దగ్గరకు ఉండే సీన్ లేదు. 24కే ఉంది అంత ఛాన్స్. ఇంత రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా, సువర్ణ కిరీటములు ధరించిన వారు కూడా, సువర్ణమైన వీణలు కలిగిన వారు కూడా, సువర్ణ పాత్రలు కలిగిన వారు కూడా దేవుణ్ణి ఆరాధించే టైం రాగానే సింహాసనాలు దిగి కిరీటాలు పక్కన పెట్టారు. సాష్టాంగ పడిపోయి దేవునికి ఆరాధన చేశాడు. నేను దిగనంటే నువ్వు అవదో, నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పారా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా. ఈ దినము దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్న సత్యం ఏంటి తెలిసిన? శ్రద్ధగా గమనించండి. ఒకటి, ఆ తుక్కులో నుంచి, చెత్తలో నుండి, సినిమాల్లో నుంచి, లోకంలో నుండి, స్నేహాల్లో నుండి దైవజనుల చేతికి అప్పగించబడాలి. రెండవది, వారి చేత శుద్ధీకరింపబడాలి. ఈ లోకపు రంగంతా తీసివేయబడాలి. స్తోత్రం చెప్పండి. ఈ రెండు ఎవరు ఒప్పుకుంటారో, ఆమేన్, ఈ రెండు ఎవరు ఇష్టపడతారో, స్తోత్రం. వాళ్ళకి మూడోది బేభత్సం ఏంటి తెలిసిన? తోలు తీసినటువంటి ఆ తమ్మకర్ర మీదకి బంగారమును తాపడం చేస్తారంట. కటాకటికి ఇప్పుడు వేస్తే రక్తం వేయించేయం. హల్లెలూయా. ఆ కర్రంతటికి బంగారం తొడిగేస్తారు. ఒక రేకును తయారు దాన్ని చుట్టూ చేసి, ఎక్కడ తడివి చూసినా, పట్టుకొని పరీక్ష చేసిన తుమ్మకర్ర అని గుర్తుపట్టడానికి ఛాన్సే. ఎటు చూసిన బంగారం, ఎటు చూసిన బంగారం, ఎటు చూసిన బంగారం. ఇప్పుడు అందరూ ఏమన్నారంటే, ఆ తుమ్మకర్ర ఏది అంటే, ఎక్కడుంది తుమ్మకర్ర? ఆ తుమ్మకర్ర తీసుకురంటే, ఎక్కడుందయ్యా తుమ్మకర్ర? అదేరా ఆ బంగారం కర్ర తీసుకురా. దాని పేరు ఏమైపోయింది తెలుసా? బంగారపు కర్రగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా? నిన్నటిదాకా తుమ్మకర్ర, నిన్నటిదాకా తుక్కులో కర్ర, నిన్నటిదాకా చెక్కబడి తోలు తీసి వేయబడిన కర్ర అకస్మాత్తుగా దాన్ని పూర్తిగా ఏమొచ్చేసింది? దాని మీదకి అభిషేకం వచ్చేదాకే, పరిశుద్ధత వచ్చేదాకే, దైవీకమైనటువంటి ఆ కృప ఆవరించేదాకే, దైవత్వం నీ మీద ఆ యొక్క పొదగబడేదాకే లేటు. ఒక్కసారి బంగారం అంతా కవర్ చేసింది అనుకో, ఆ కర్ర ఇక మీదట తుమ్మకర్ర కాదు. ఏ కర్ర అయిపోద్ది చెప్పండి? ఏ కర్ర అయిపోద్ది? బంగారపు కర్ర అయిపోద్ది. ఇప్పుడు దానికి విలువ పెరిగిందా లేదా? ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి బయట పెడతారు ఎవడన్నా? తుక్కులో కాదు, గుమ్మలో పెట్టరు. ఓరు బాబు, ఇంత ఇక్కడ ఇంత పెట్టి దాన్ని ఎప్పుడైనా తీవలసి వస్తే దానికి ఒక డబ్బా, దాన్ని ఒక బీరువా, దానికి ఒక లాకర, దానికి ఒక తాళం. ఏందిరా నీకేం తెలుసు? 3000 అయితే బంగారం. ఇప్పుడు కర్ర మొత్తం ఏం కర్ర అయిపోయింది? స్తోత్రం చెప్పండి. దాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎవడ పడితే అక్కడ పెట్టే ఛాన్సు లేదు. అది మహిమ కలిగిన గుడారములోకి వచ్చేసిన ఒక బంగారు కర్ర అయిపోయింది. ఎప్పుడైతే దానికి బంగారపు కర్ర పొదిగేశారో, రేకు పొదిగారో, అది బంగారపు కర్ర అయిపోయిందో, దాన్ని తీసుకొచ్చి మందసము ఉంగరములో పెట్టేశారంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైతే మందసపు ఉంగరముల్లోనికి ఆ కర్ర మోతకర్రగా ఇన్సర్ట్ అయిపోయిందో, హలో, రేపటి నుంచి దాని పొజిషన్ ఏంటి తెలుసా? మహిమగల గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. మోషే అయినా బయటే ఉంటాడు, అహరోన్ అయినా సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, కానీ 24/7 అతి పరిశుద్ధ స్థలములో ఉండే రేంజ్ ఎవరిదో తెలుసా? ఈ మోతకర్రదే. మందసం మీదకి ఏ మహిమ వచ్చుద్దో, మందసం ఏ స్థలములో ఉంటుందో అదే పొజిషన్లో పర్మనెంట్గా ఉండిపోయే కృప ఎవరు కొట్టేశారు? ఇప్పుడు తుమ్మకర్ర. ఈ రాత్రి నిన్ను శాశ్వతమైన ఆ కృపకు పెంచడానికి, ఒక నిత్య మహిమకు ఏర్పాటు చేయడానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని, సంకల్పాన్ని కలిగి ఉపదేశాన్ని ఇస్తున్నాడు, పిలుపును పంపిస్తున్నాడు. కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయంటే అప్లై చేస్తారు, ఎస్ఐ పోస్టులు ఉంటే అప్లై చేస్తారు, గవర్నమెంట్ లోన్ ఇచ్చుద్దంటే అప్లై చేస్తారు, ఏదో పథకం అంటే అప్లై చేస్తారు. ఈ రాత్రి దేవుడే నా గుడారములో బంగారపు కర్రగా, మోత కర్రగా కావాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది సమర్పించుకుంటారో మీ ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
నా ఇంట్లోనే ఉంటాను, ఆదివారం వచ్చి పోతానంటావా నీ ఇష్టం. లేదు, నేను గుడారంలోకి వచ్చేస్తానంటావా నీ ఇష్టం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ నా వల్ల కాదే, నమ్మకమైన విశ్వాసం ఉంటానే. దశమం కాబట్టి 15% ఇస్తాను, కానీ నేను మట్టికి సేవకు రానయ్యా బాబు. నీ 5% ఎవడికి కావాలి? యేసుప్రభు అంటున్నాడు, నాకు నువ్వు కావాలి అంటే నువ్వు నేను డబ్బులు ఇస్తా. ఇప్పుడు పరలోకానికి మొత్తం కరువు వచ్చేసి డబ్బుల కోసం నీ దగ్గరకు వచ్చారట్రా. ఒక మాట చెప్పండి, యేసుప్రభు భూమి మీదకి వచ్చాడా లేదా? అంత గట్టిగా. ప్రాణం పెట్టాడా లేదా? చచ్చిపోయాడా లేదా? మరల వేదనలు భరించాడా లేదా? ఎందుకని? బంగారం కోసం, డబ్బుల కోసం. డబ్బుల కోసం వచ్చాడు యేసుప్రభు. డబ్బుల కోసం చచ్చిపోయాడా? మరి దేనికోసం? నా కోసం అనండి, నా కోసమని. మరి ఇప్పుడు నువ్వు ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా? మరి బుర్ర లేకుండా నేను రానుకానన్నా, నేను సేవకి సహకరిస్తాను. బాబోయ్, నువ్వు లేకపోతే సేవ ఎప్పుడు ఆగిపోనరా? మరి ఆడెవడు అన్నాడంట, అసలు ఇస్కరియోతు లేకపోతే మన రక్షణ వచ్చుద్దా? నేను కూడా ఇస్కరియోతులాగా బతుకుతాను. వామ్మో, అడుగుడాడు. కొంతమంది అలా సమర్పించుకున్నారంట, వాళ్ళ చిత్తం నేనేం చేయడం వల్లనే. నీవు కానీ ఇల్లు కన్నా గుడి పదిలవని నమ్మితే ఈ భూమి మీద ఏ జీవనోపాధి కన్నా మహిమ గల సేవలో జీవించడం శ్రేష్టమని నమ్మితే, చెక్కబడినా, తోలు తీయబడినా, కఠినముగా శిక్షింపబడినా నా మీదకు బంగారం అనే దైవత్వం వచ్చేస్తుంది. నేను బంగారముతో పొతకబడతాను. నేను ఇక అతి పరిశుద్ధ స్థలంలోనే ఉంటాను. మహిమ గల మందసాన్ని ఎక్కువ నుంచి మరో చోటికి మోసుకెళ్ళే మోతకరణైపోతాను అని ఎవడైతే నమ్మి లౌకిక జీవనం, సాధారణ జీవితం, బంధువులు, మిత్రులు, చుట్టాలు, స్నేహితులు, క్రికెట్ మ్యాచ్లు, సరదాలు, ఈ బ్యాచ్ కాకుండా, స్తోత్రం, మహిమ గల సేవలో గుడారములో యెహోషువ వలె ఉండిపోవడానికి ఇష్టపడతారో వాళ్ళందరినీ దేవుడు బంగారపు మోతకర్రలుగా మార్చివేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బంగారపు మోతకర్రలుగా దేవుడు మార్చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పనా, మహిమ గల మందసం ఎక్కడ ఉంటుందో ఈ మోతకర్ర కూడా అక్కడే ఉంటుంది. జై, మీరు బయటికి వెళ్ళండి. దేవుని మహిమ దిగుతుందని కర్రలు ఇవ్వడం చేస్తారేక. ఒక్కసారి సెట్ చేసేమో కథం. ఎన్ని యుగాలైనా, ఎంతకాలమైనా మందసములో ఉండాల్సిందే. దేవుని సన్నిధిలో ఉండాలంటే నీవు ఈ సమర్పణలోకి ఈ రాత్రి చేయాలా? స్తోత్రం చెప్పండి. ఎంతమందికి స్వస్థత కావాలా? ఎంతమందికి రక్షణ కావాలా? ఎంతమందికి డబ్బులు కావాలా? ఎంతమందికి ఆశీర్వాదం కావాలా? ఎంతమందికి టచ్ అంటే కింద పడిపోవాలా? ఇది కాదురా బాబు కూటం. ఎంతమంది ఆ చెత్తలో నుండి, ఆ కుప్పలో నుండి మహిమగల దేవుని గుడారంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది స్వేచ్ఛాయుత జీవితంలో నుంచి చెక్కబడి, కొట్టబడి పరిచయలోకి రావాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది హాయిగా విశాలాకాశములో భూమి మీద ఉండే చోట్ల నుంచి దైవజనుడు చేతుల్లోనికి, నడిపింపులోనికి రావడానికి ఇష్టపడుతున్నారు? అలాగ అప్పగించుకున్న కర్రలు ఎంత చిన్నవైనా, సన్నవైనా, ఎన్నిక లేనివైనా, పారవేయబడినవైనా వాటిని బంగారపు కర్రలుగా మార్చి, మోత కర్రలుగా మార్చి, మహిమగల మందసములో చేర్చి శాశ్వత కృపనివ్వడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా చెప్పారా? హల్లెలూయా. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం కదా. మరి ఎలియాజరు బయలుదేరి వచ్చాడు కదా. ఎందుకు వచ్చాడు? తన యజమానుడగు అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుకు తగిన వధువు ఎవరైనా దొరుకుతారేమో చూద్దామని ఎలియాజరు వచ్చాడు. ఎలియాజరు అంటే ఎవరు? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నారా? వినమలేదు నాన్న, చెప్పండి. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నారా? ఆయన మన మధ్యలో ఉన్నారా? ఆయన పని చేస్తున్నారా? ఏం చేస్తున్నాడు తెలుసా? టచ్ టచ్ అని ఒక్కొక్కరిని గుద్దుకుంటూ బాటలా. ఆయన బాగా హృదయాంతరంగాలు పరిశీలిస్తున్నాడు. ఇందులో ఎవరైనా ఇస్సాకుకు పనికొచ్చి క్వాలిటీ ఉన్న రెప్పకమ్మలు కనపడతారేమో, ఎత్తబడే సంఘానికి పనికొచ్చి అర్హులు ఉంటారేమో, వారిని తన ఒంటెల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోదామని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు.
పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘంలోనికి, మన ఉపవాస కూడికల్లోనికి, మన మందిరంలోకి వచ్చాడని మీరు నమ్మితే ఏ పని మీద వచ్చాడో తెలుసా? తనకు పనికొచ్చే యోగ్యులను ఎంపిక చేసి తన వెంట పెట్టుకుని తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు వచ్చారా? పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారా? పరిశుద్ధాత్ముడు మనల్ని చూస్తున్నారా? అయితే 4వ గ్యారంటీ మాట, ఆయన కొందరిని ఎంపిక చేయబోతున్నాడు, తన ఒంట లెక్కించబోతున్నాడు, యజమాని గుడారమునకు తీసుకెళ్ళబోతున్నాడు. ఇక మొదలుకొని మనం ఇస్సాకు వారము కాబోతున్నాం. దేవుని గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంతమంది అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంతమంది సమర్పణలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వారి కొరకు చివరిలో ఒక ప్రార్థన చేద్దాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవుని సేవ చేసే అవకాశం వస్తే అది భారంగా భావించాలా, భాగ్యంగా భావించాలా? మీరు కడుపులో మాట కరెక్ట్గా చెప్పండి, పై తెలివైన మాటలు కాదు. దేవుని కృపలో ఒక తల్లిగారు చెప్పారు భారంగా భావించాలని, కొంతమంది చెప్పారు భాగ్యంగా భావించాలని. మీరేమంటారు? భాగ్యమేనా, భారమా? ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఒక వాస్తవ సంఘటన చెప్తాను, శ్రద్ధగా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథము నుంచి ఆ మాట చూడండి బిడ్డలారా. చూడండి దయచేసి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు, అరచుచు బెచ్చమేచు మార్గమున నడిచెను. దేవునికి ఒక గట్టి స్తోత్రం చెప్తారా? ఇంతేనా? ఇంతమంది చెప్తే గట్టిగా హల్లెలూయా. నా వైపు చూస్తూ శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారా. వాక్యములో ఏమని రాయబడిందంటే, ఈ మందసమే వారి బలము కదా, ఈ మందసమే వారి ధైర్యం కదా, మందసమే వారికి దేవుడున్నంత బలం కదా, ఇది ఎత్తుకుపోతే వాళ్ళు వీక్ అయిపోతారని వీళ్ళందరినీ ఎత్తుకుపోయారంట. మందసం ఎత్తుకుపోతే వీళ్ళు శక్తి పోయిన మాట నిజమే కానీ వాళ్ళకి శక్తి రాలా. వీళ్ళ బలం పోయిన మాట నిజమే కానీ వాళ్ళకి బలం రాలా. లేనిపోని రోగాలు, గడ్డలో తిప్పలు వచ్చినాయి. జనం రాయ్ ఎందుకురా దేవుడిని మందసం తెచ్చారు, లేనిపోని బాధ ఇచ్చేయండి రా అన్నారు. ఇప్పుడు తాము ఫెయిల్ అయినట్టుగా, తమ వల్ల తప్పు జరిగినట్టుగా, మందసంలో మహిమ ఉన్నట్టుగా తెలిస్తే నామూషి అని, అంత ఒట్టిదే, మహిమ లేదు, దేవుడు లేడు అని చెప్పాలని, ఈ మందసాన్ని వదిలించుకోవాలని ఉంది, అందులో మహిమేమి లేదని ఎటకారం చేయాలని ఉంది. అందుకని ఏం చేశారంటే కొత్త బండి చేశారు. అనండి, కొత్త బండి చేశారు. అప్పటికప్పుడే తయారు చేసిన బండి కర్ర పచ్చితనం వలన, బరువు వలన కాస్త ఎక్కువ వెయిట్ అవుతుందిగా చేశారు. చేసి మంచి కాడిద్దలు తీసుకొచ్చి పెట్టకుండా కావాలనే కాడిద్దలను తీసేసి పాడి ఆవులు తెచ్చారు. పాడి ఆవులు అంటే పాలిచ్చే ఆవులు. పాలిచ్చే ఆవులు అంటే లేక దూడలు కలిగిన ఆవులు. లేక దూడలు కలిగిన ఆవులు అంటే అప్పుడే ఈని కొంతకాలం అయ్యి శరీరం అంతా పచ్చి బాలింత దేహముగా నొప్పులతో కొంచెం ఇబ్బందిగా ఉన్న ఆవులు, వాటిని తెచ్చారు. ఇంత బరువైన బండి, దాని మీద మందసం, అది కూడా బరువే. దీని మెల్ల మీద పడితే అమ్మా నేను ఆగలేనని కోలపడతాయి. కోలపడి చూసావా, మందసంలో మహిమ అనేది పాలు లేదు అలాగా అని అందామని ప్లాన్ చేశారు. రెండో పాయింట్, వాటికి లేక దూడలు ఉన్నాయిగా, ఎదరికి వెళ్ళిపోతుంటే దూడలు అమ్మా నరిచినాయి అనుకో, ₹1,00,000 ఇచ్చిన ఆవు ఆగదు, వెనక్కి తిరిగిపోద్ది. ఎట్టాగో దూడలు ఏడుతాయి, ఈ వెనక్కి తిరుగుతాయి. ఖచ్చితంగా దేవుడికి మహిమ లేదని రుజువైపోద్దని ప్లాన్ చేశారు. అకస్మాత్తుగా ఎన్నడూ లేనిది, ఎక్కడా జరగనది, కాడి మోయని పాడి ఆవుల మీదకి మహిమగల మందసము బండి వచ్చి పడిపోయింది. స్తోత్రం చెప్పండి. వాళ్ళ ప్లాన్ ఏంటి? ఈ ఎట్టాగు లాగలేవు. వాళ్ళ ప్లాన్ ఏంటి? దూడలు ఎడితే వెనక్కి తిరిగితే. ఆడి ప్లాన్ ఏంటి? మధ్యలోనే కొప్పుకూలిపోతాయి. ఎప్పుడైతే భుజం మీదకి రాగానే ఆవులు రెండు ముఖం చూసుకుని అంట, ఏంటంటే ఇది మనుషులు ఎవరికి దక్కన భాగ్యం. ఇది అంటది పక్కదే, మనుషులే కాదు ఇజ్రాయెల్లో కూడా ఎవరికి లేదు. ఇది అంటది ఇజ్రాయెల్లో కూడా అందరికీ లేదు, లేవీలకి, ఆ లేవీలు కూడా అందరికీ లేదు, కహాతీలకే, ఎవరికి లేని భాగ్యం.
గెర్షోనీయులు, మెరారీలు వంటి లేవి కుమారులకు లేని భాగ్యం ఇశ్రాయేలు ప్రముఖులలో ఎవరికి దక్కని భాగ్యం. నోరు లేని మోగ జీవాలైన కాడి కూడా మోయని పాడి ఆవులమైన మనకు వచ్చింది. సత్యంగాని ఈ ఛాన్స్ వదలకూడదన్నయ్య అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖాయమేనా? ఖాయం. మరి నా బిడ్డ ఏడిస్తే నాకు వెనక్కి బాబు తెస్తుంది. అన్ని ఆవులకి బిడ్డలు ఉంటాయి, అన్ని పాలిచ్చే పెంచుతాయి. కానీ ఏ ఆవు ప్రపంచంలో మహిమగల దేవుని మందసాన్ని మోయదు. రాక మనకు వచ్చింది ఛాన్స్ వదిలి కట్టకూడదు. సత్యసత్యంలో పోదాం ఎదరికి అని అంట. స్తోత్రం చెప్పండి. దేవదూతలకును లేని దివ్యమైన సేవ. మామూలు ఉండదా ఈ ఛాన్స్? ఇక వదలకూడదు అని మందసం మోపి బండి తీసుకొచ్చి ఇట్లా కాడి మీద పెడితే కుప్ప కూలిపోతే, ఏడుతాయి, అంబ అంటే పరిగెత్తుకొస్తాయి. అంటే ఈ రెండు మాట్లాడుకున్నాయి కదా. ఎంతైనా తల్లి ప్రేమ కదా. బిడ్డ ఏడుపు వినబడితే వెనక్కి తిరుగుతాం కదా. మరి ఏడవకుండా బిడ్డ నోరు ముయ్యగలమా? ముయ్యలేము. కాబట్టి ఏం చేయాలి తెలుసా? పెద్దగా అరుస్తూ ఎదురుకెళ్ళిపోతాం అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే బండి కాడి భుజాన పెట్టిందో అవి పెద్దగా అరచుచు బెత్షెమెషు మార్గం మీద పడి వెళ్ళిపోతున్నాయి అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అడిగా ప్రభుని ఎందుకు ఇట్ట అరుతున్నాయి ఇవని అడిగితే నొప్పులు పుట్టి కాదంట, బిడ్డల ఏడుపు వినబడకూడదని. ఇంకా సోయి ఉండకూడదు, ఆ టెన్షన్ ఉండకూడదు. నా బిడ్డ, నా భార్య, నా కుటుంబం, నా సుఖం, నా తిండి, నా ఆస్తి, నా వారసత్వం, నా సంపద ఏమి లేదు. ఆ అరుపులేమి వినబడకుండా పెద్దగా స్తుతి కేకలు వేస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఎదరికెళ్ళిపోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పొద్దున రాత్రి ఏందండి స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. కుదురుగా ఉండొచ్చుగా అంటే కుదురుగా ఉంచే మాటలకు వినబడతాయి. అవి లేకుండానే మా గోల మాది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. కాదు నిన్నటి దాకా ప్రసంగాలు చలిచిపోయి ఇవాళ నోరు మూసుకోవచ్చు. నోరు మూసుకుంటే ఇంకో సౌండ్ వినబడిద్ది రానికి తెలీదు. మా సౌండ్ ఆగటలేదు. స్తోత్రం చెప్పండి. ఈ మందస్సమును దాని స్థానానికి చేర్చేదాకా, ఇది గుడారాలకు మళ్ళీ తీసుకెళ్లేదాకా, ఫిలిష్తీయుల గుడారాలకు వచ్చేసినటువంటి మహిమగల మందస్సాన్ని యెహోవా షిలోకు మందిరంలోనికి మరలా చేర్చేదాకా మేము చస్తే చస్తాం కానీ మా భుజముల కాడి దించము, మా కాళ్ళ పరుగు ఆపము, మా నోట అరుపులు కేకలు స్తోత్రాలు మానవని ఎదరికెళ్ళిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటున్నాను, ఓ ఆవుల్లారా, మీకు దూడలు కలవు కదా, మీకు ఒళ్ళంతా పచ్చి పుండుగా బాధగా ఉన్నది కదా, మీకు ఎందుకు వచ్చింది ఈ బాధ? వదిలేయచ్చు కదా అంటే మేము వదిలేస్తే ఇంకొకటి తీసుకెళ్తాడు. కానీ అసలు ఆవు జాతికే ఎక్కడా రాని ఒక వరం లాంటి ఛాన్స్ నాకు వచ్చింది. మేమిద్దరం మాత్రం వదులుకోము. వాళ్ళేదో ర్యాండమ్గా మమ్మల్ని సెలెక్ట్ చేసామని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుని ఎయిర్పోర్ట్లో మేమున్నామని, దేవుని చిత్తములో మేమున్నామని, దేవుని కొరకే చనిపోయే ఛాన్స్ కూడా మాకు వచ్చిన సంతోషమేనని వీళ్ళిద్దరూ సమర్పించుకొని వెళ్ళిపోయారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చరిత్రలో ఆవులు మందసాన్ని మోయాలని దేవుడు చెప్పాడా? నిర్గమ కాండములో, లేవియా కాండములో, సంఖ్యా కాండములో చెప్పాడా? ద్వితీయోపదేశకాండలో ఎత్తి రాయబడిందా? న్యాయోత్పత్తులు ఎవరన్నా చేశారా? ఎక్కడ చరిత్రలో లేని విధముగా పాడి ఆవులు మందసాన్ని మోసేశాయి. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోనా గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి వాక్యం చదువుతారా? యోనా గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి వచనం అనగా 16. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినముల మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. ఇది ఎక్కడ బెడ్రూమ్ ఇచ్చావు నాయన? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీ అయ్యగారు నాకు ఏ క్లాస్ అని రూమ్ ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కానీ యోనా గారికి చేప కడుపు అంట. బాగుంటుందా చేప కడుపు? బాగుంటుందా? అసలు వైజాగ్ కాలనీ వాళ్ళకే చేప కడుపు ఎట్టుంటుందో తెలియదు అంటే ఎవడు నమ్ముతాడు భూమి మీద? మాకేం తెలుసు చేపలు గొడవ ఇప్పుడు తిన్నామా అయింది? లేదు నాన్న, మనకి చేపలు తెలీదు. చాలా అద్భుతమైన నటన, దేవునికి స్తోత్రం. అంత కుళ్ళు, దరిద్రం, చెత్త, పెంట ఉంటే ఈ అయ్యగారు పోయి ఆడబడ్డాడు, వెళ్ళి చేప కడుపులో పడ్డాడు. ఇప్పుడు చేప కడుపుకి దేవుడు ఒక డ్యూటీ వేసాడు. ఏంటో డ్యూటీ? తిమ్మింగలమా, అయ్యా మా పాస్టర్ గారు ఒకడు అడ్రస్ మారుతున్నాడు కానీ నన్ను తీసుకెళ్ళి అడ్రస్లో వదిలిపెట్టమని చెప్పి దానికి డ్యూటీ వేసాడు. ఇది వాడు చుట్టూ గిరగిర తిరుగుతుంది. ఆడు ఎటు పడతాడో పట్టుకోవాలి. యేసు ప్రభు డ్యూటీ చేయించాడు.
దాని పళ్ళ గీత ఎక్కడ పడకుండా, దాని యాసిడ్స్ ఎక్కడ ఈ అయ్యగారికి అంటుకోకుండా, పొరపాటును అరిగించేసుకుని పాపిష్టి పని చేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాలి. 3 రోజుల తర్వాత అందరు ఏం చెప్తారో తెలుసా? యోనా 3 రాత్రింబలు ఉపవాసం ఉండి ప్రార్థన. యోనా ఏడ ఉపవాసం ఉన్నాడు రా బాబు, అదొక ఉపవాసం లెక్క. ఉపవాసం ఉన్నదంటే తిమింగలం ఉంది. స్తోత్రం చెప్పండి. ఈ అయ్యగారిని మింగి కూర్చున్న కాంచి నీళ్లు తినకూడదు, తాగకూడదు, తిండి తినకూడదు, అరిగించుకుని యాసిడ్ వదలకూడదు, జాగ్రత్తగా అట్టాగే ఉండాలి. కట్టిక ఉపవాసం నెంబర్ 1 ఉపవాసం అంటే తిమింగలమే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ అయ్యగారి పరిస్థితి ఏంటి? ఉపవాసమేలే కానీ అది సమర్పణతో కూడిన ఉపవాసమా? అంతకన్నా గతి లేక ఆడు చాయ్ తాగుతాకుందా? ఇరానీ చాయ్ ఉందా? నీలోఫర్ బిస్కెట్ ఉందా? ప్యారడైజ్ బిర్యానీ ఉందా? ఏమీ లేదు రాడా. సమర్పణ పాడు, అంతకన్నా గతి లేదు. ఏడుతున్నాడు అందులో పడి. నా మాట వినండి జాగ్రత్తగా. తీసుకెళ్ళి ఆ ఊర్లో అప్పచెప్పింది, మళ్ళీ ఎక్లెస్ అని సేవ చేశాడు, అది వేరే ముచ్చట. కానీ ఈ భూమి మీద దైవజనుని ఒక ప్రాంతము నుండి మరో ప్రాంతానికి తీసుకెళ్ళిన గాడిదలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. కానీ తిమింగలం ఎప్పుడూ దైవజనుని మరొక చోటకి మోసుకెళ్ళిన సాక్ష్యం లేదు. ఈ తిమింగలం అంటది, ఈ చరిత్రలో 3 రోజులు తినకపోతే తిండి మాంతాను, కానీ ఒక దైవజనుని సేవకు తీసుకెళ్లే ఛాన్స్ నాకు వచ్చింది. నేను వదిలిపెట్టినంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు 17వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త. మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షేకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి మంచిగా. హల్లెలూయా. చిన్న చేప నోటిలో షెకేలు అనండి, అనండి గట్టిగా. దాని నోట్లో షెకేలు వచ్చింది. అది సృష్టించిందా? తయారు చేసింది? అది బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసుకొచ్చిందా? ఎట్టా? ఎవడో ఇసిరాడు ఆ సముద్రంలోకి, ఆ గలలీ సరస్సులోకి. ఇది పట్టుకుంది టక్కమని. అది ఆహార పదార్థమేమోనని పట్టుకుంటుంది సహజంగా. పట్టుకున్నాక అర్థమైంది తినే పదార్థం కాదని. అప్పుడు ఏం చేస్తుంది? అయితే మింగాల లేకపోతే కక్కాల. 3వ ఆప్షన్ ఏముంటుంది దానికి? కానీ ఆ షెకేలుని నోట అట్ట పట్టుకొని చూస్తుంది. అది స్తోత్రం చెప్పండి. అది మింగటం లేదు, మింగలేని పరిస్థితి అయితే వెంటనే కక్కేయాల. కక్కటం కూడా లేదు. అందరూ అడుగుతున్నారు, ఏ పిచ్చి మాకమా కక్కాయి, చస్తావే కక్కాయి. కాసి నీళ్ళు తాగితే ఇది లోపల పోద్ది, డేంజర్. కక్కితే దరిద్రం వదిలిపోద్ది. నేను వదలను. అన్ని చేపలు గేలి చేస్తున్నాయి. నువ్వు నీళ్ళు తాగవా, తిండి తినవా, నువ్వు అట్టగే సత్తావా, దాన్ని మింగవ కక్కవ, నీకేం పిచ్చి పట్టిందే? ఈ లోపున ఒక గాలం ఎరదగిలించుకొని నీళ్ళలోకి వస్తుంది. దాన్ని చూసి అమ్మ ఎవడో మనకి ఎరేసాడరా, సంపడానికి వచ్చాడరా, అన్నీ పారిపోతున్నాయి. ఈ చేప పరుగును వచ్చి కావాలని ఆ గాలానికి చిక్కించుకుంది. చుట్టుపక్కల చేపలు, నీకేమైనా పిచ్చా చేస్తావా, ఎవడు చెప్పాడు నీకు పనికి మళ్ళీ పని, కోరి ప్రాణం తీసుకుంటున్నావు, బుద్ధి లేదా అని అడిగితే ఈ చేప అంటుందంట, నా సృష్టికర్త అయిన దేవునికి పన్ను కట్టే ఒక ఛాన్స్ వచ్చింది, నేను వదిలిపెట్టని భాగ్యాన్ని. ఈ చేప తన్ను తాను సమర్పించుకొని ప్రాణం వదిలేసి యేసయ్యకు భూమి మీద పన్ను కొట్టిన అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను చెప్పే సువార్త ఏంటి తెలిసినా? ఎప్పుడైనా పాడి ఆవులు మందసాన్ని మోస్తాయి ఎక్కడైనా గట్టిగా? ఎక్కడైనా చేప దైవజనుడికి వాహనం ఉపయోగపడద్దా? ఎక్కడైనా ఒక చిన్న చేప యేసయ్యకు పన్ను కట్టుద్దా? వాటి జాతిలో చరిత్రలో రాని ఛాన్స్ వాటికి వస్తే వారు పోగొట్టుకోకుండా అద్భుతంగా వాడుకొని ఆ రకంగా వారి ప్రాణాన్ని కూడా సమర్పించి దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నోరు లేని ఆ జీవులు మనకేం చెప్తున్నాయి? దేవుణ్ణి మోసే ఛాన్స్ వస్తే, దేవుణ్ణి మోసే ఛాన్స్ వస్తే, మోత కర్రగా బతికే ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ మాత్రం వదులుకోవద్దు. ఇది అద్భుతమైన భాగ్యమని అవి తెలియజేస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చివరిగా మరొక్క వచనం మీకు చూపిస్తాను దేవుని బిడ్డలారా. నిర్గమకాండములో నుండి 25వ అధ్యాయం 30వ వాక్యం చదవండి.
నిత్యమును నా సన్నిధి రొట్టెలు నీ బల్ల మీద ఉంచవలెను. ఆమేన్ అనండి గట్టిగా. ఆ రొట్టెలు బల్ల మీద నిత్యము ఉండాలి. చెప్పండి, బల్ల మీద రొట్టెలు గట్టిగా నిత్యము ఉండాలి అనండి. ఇది సముఖపు రొట్టెల బల్ల అనుకో. దీని మీద ఎన్ని రొట్టెలు ఉండాలి? 12 రొట్టెలు ఉండాలి. బాగా గమనించండి. 1 2 3 4 5 6 7 9 11 12 రొట్టెలు ఒకదాని పక్కన చక్కగా పేర్చడానికి సరిపడా సైజులో ఉంటుంది ఆ బల్ల. కానీ వాటి మీద పేర్చకుండా, ఒకదాని పక్కన ఒకటి పెట్టకుండా ఏం చేయమంటున్నాడు? 6 రొట్టెలను ఒక దొంతిగా, 6 రొట్టెలు, ఒక రొట్టె సేరు గోధుమ పిండితో చేయాలి. అలాంటివి 6 రొట్టెలు ఒక దొంతిగా పెట్టాలంట. ఇప్పుడు నా మాట వినండి బిడ్డలారా. ఈ 6 రొట్టెలు దొంతిగా పెట్టి ఏం చేయాలట? ఉదయమున అస్తమయమున యాజకుడు వాటిని సవరించవలెను. అంటే పై రొట్టెను తీసి కింద పెడతాడు, ఇది తీసుకొచ్చి మధ్యలో పెడతాడు, ఇది తీసుకొచ్చి పైన పెడతాడు. ఈ రొట్టెలను సవరించటమే అయ్యగారి డ్యూటీ. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక రొట్టె కింద ఉంటుంది అనండి, ఒక రొట్టె. ఈ కింద ఉన్న రొట్టె 5 రొట్టెలను మోయాలా అనండి. ఇక్కడే ఉంటుందా? ఒక రోజున ఈ కింద రొట్టె పైకి వచ్చుద్ది. స్తోత్రం. పైకి వచ్చిన రొట్టె పర్మనెంట్గా అక్కడే ఉంటుందా? ఉండదు, అది మధ్యలోకి వచ్చుద్ది. ఈ స్కెడ్యూల్ మారుతూనే ఉంటుంది. బలిపీఠం మీద, వేదిక మీద పరిచర్య ఎవరికైనా ఇష్టమే. మరి బాత్రూములు కాడ ఏమో ఎప్పుడు నన్ను అయ్యా ఇక్కడే వేస్తాడు. నాకెప్పుడు బాత్రూములు కాడే, నాకెప్పుడు చెప్పుల దగ్గరే, నాకెప్పుడు బండి తొడగటమే, నా బతికి ఎప్పుడు బాగుపడద్దు. నువ్వు ఏడవకుండా చెయ్యి. స్తోత్రం చెప్పు. ఒక రోజు నా కింది రొట్టె పై రొట్టెగా మారిపోతాయి. ఆల్రెడీ పై రొట్టెగా కొంచెం పరిచయలో సీనియారిటీ వచ్చి రాయ్ బాబా రాయ్ రాయ్ అని అడవడి చేస్తున్నావు చూడు. నీకు కూడా డ్యూటీ పడుద్ది. మధ్యలో కొత్తావు, నీకు కూడా కిందకు వచ్చే డ్యూటీ పడుద్ది. రెడీగా ఉండి ఎప్పుడు పడుద్దో నీకు తెలియదు. స్తోత్రం చెప్పండి. ఆ ప్రారంభంలో మేము ఎంతగానో పరిచయం చేసాం, అందుకని ఇప్పుడు మెయింటైన్ అంత ఏమి ఉండదు. నీకు కూడా డ్యూటీ పడుద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ నియమం ఏంటంటే ఒక రొట్టె పక్కన ఒక పెట్టొచ్చు, కానీ ప్రతి రొట్టె ఇతర రొట్టెలను మోసే ఒక అనుభవం కలిగి ఉండాలి. లేకపోతే దేవుని బల్ల మీద ఉండే అవకాశమా లేదు. నేను అడుగుతున్నాను యథార్థంగా. ప్రతి రొట్టె ఒకసారి 2 రొట్టెలు మోస్తుంది, ఒకసారి 3 రొట్టెలు మోస్తుంది. గరిష్టంగా 5 రొట్టెలను మోయాల్సిన అవసరం, స్థితి ఒక్కసారైనా వస్తుంది. నా ప్రశ్న ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆ రొట్టెలు 12 ఎందుకు పెట్టాడు? 12 గోత్రాలు కనుక. అంటే రొట్టె ఒక గోత్రానికి అనగా ఇజ్రాయేలులకే సాదృశ్యం. అంటే రొట్టె నీవే. నేను అంటున్నాను, మరి నువ్వు ఎవరైనా ఒక 2 సహోదరుల భారాన్ని మోసావా? ఎవరైనా ఒక 4 గుండెల మీద మోసావా? అన్నా నేను ఏదన్నా పని చెప్తే చేస్తాను, కానీ ఈ బ్యాచ్ అంతా నా బడి నా వల్ల కాదు. మోసేమన్నాడు? ఇన్ని లక్షల మందిని నేను గర్భాన మోసి కన్నానా, వీళ్ళని నా మెడ గట్టేసావు, నేను మొయ్యలేక చచ్చిపోతున్నాను అంటాడు. ఒకరిద్దరిని కాదు, 30 లక్షల మందిని మోసాడు మోషే అనే దైవజనుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 30 లక్షల మందిని మోసినంత భారం మోషేకు ఉన్నది కదా. నేను అడుగుతున్నాను, ఒక 2-3 భరించలేవా? చిన్న మాట అంటే పడలేవు, చిన్న శోధన అలా నేను మతికి మాట పడినా నీకు మహిమలో సింహాసనం వేసేయాలి. మనం కొంత మోయగలగాలి, మనం కొంచెం భారం వహించగలగాలి. ఇంత భారభరితమైన సేవ, ఇంత భారభరితమైన పరిచర్య వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళగా ఉందామా? అరే, నోరు లేని ఆవులు మందసాన్ని మోసినాయే, ఒక తిమింగలం దైవజనుడు మోసుకెళ్ళి సేవకు తిప్పిందే, ఓ చిన్న చేప ఏసయ్యకే పన్ను కట్టిందే. మనం అంతకన్నా తక్కువ? మరి శ్రేష్టమైన వారం కాదా? మహిమగల సేవలో, ఈ గుడారపు పరిచర్యలో ఏదో ఒక భారాన్ని మోసే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మోసే కృప కావాలా వద్దా? చెప్పండి, మోసే కృప కావాలా వద్దా? ఈ మోత కర్రల యొక్క బాధ్యతని తెలుసా? ఇక శాశ్వత కాలం మందసాన్ని మోయటమే. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములో మహిమలో ఉన్నప్పుడు చాలా సరదాగానే ఉండుద్ది, కానీ తెర్ర కప్పబడి ఎడారిలో మోసుకెళ్తున్నప్పుడు బాధ తెలుసుద్ది. కాసేపు మోసిన కొంతకాలమే మోత, ఎక్కువ కాలము మహిమ గల గుడారములు అతి పరిశుద్ధ స్థలములో ఉంటా. కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని భారాలు ఉంటాయి, కానీ
మహిమగల సేవలో ఆయన అభిషేకములో ప్రభావంలో నిత్యము ఆనందించే భాగ్యము దేవునికి అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి స్వస్థ ఎంతమంది కావాలి, డబ్బులు ఎంతమంది కావాలి, అయి కాదు. ఈ రాత్రి ఆ తుక్కులో నుండి చెత్తలో నుండి ఎవరు దేవుని మోత కర్రలుగా మారటానికి ఇష్టపడుతున్నారు? బలమైన చెట్లను కర్రలనే కాదు, బలహీనమైన చిన్న చిన్న కర్రలను కూడా మోత కర్రలుగా తీసుకోవడానికి దేవుని సిద్ధంగా ఉన్నాడు. ఏ యోగ్యత ప్రత్యేకత లేకపోయినా నిన్ను కూడా సేవలో వాడుకోవడానికి ఇష్టంగా ఉన్నాడు. ఆ తుక్కులో నుండి చెత్తలో నుండి దైవజనుడి చేతిలోకి రావడానికి ఇష్టమేనా? చెక్క బట్టానికి అప్పగించుకుంటావా? బంగారముతో కప్పబడతావు, బంగారు కర్రగా మారుతావు, మందసపు వందరముల్లో చేరిపోతావు, ఎప్పటికీ గుడారంలో నిలిచిపోతావు. ఎంతమందికి ఈ సమర్పణ ఉన్నది? తలలు ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.